గురించి ఎక్కువగా చెప్తున్నానండి. इस बीच में मैं आपको शैतान को लेके बताते जा रहा हूँ। ఎక్కువగా సాతాను గురించి చెప్తున్నాను. ज्यादातर आपको बता रहा हूँ आजकल, ఎందుకంటే क्योंकि భక్తులు ఏమన్నారంటే సాతాను యొక్క యుక్తుల్ని మీరు తెలుసుకోండి అన్నారు. भक्त लोगों ने कहा है कि सातान की युक्तियों को जानो। మనం యేసు ప్రభువుని తెలుసుకున్నాం, हमने तो मसीह यीशु के बारे में जान चुके हैं। కానీ యేసు ప్రభువుని తెలుసుకున్నాక मसीह यीशु को जानने के बाद ఆ యేసు ప్రభువులో మనం నిలకడగా లేకుండా సాతానుడు కొన్నిసార్లు ఏం చేస్తాడంటే మనల్ని వాడి ప్రలోభంలో పెడతాడు. यीशु मसीह में हम स्थिर ना रहे, इसके लिए शैतान बहुत सारी युक्तियों को लेके आता है। అప్పుడు మనం ఏమనుకుంటామంటే ऐसे में हम क्या सोचते ఇది हैं, కూడా దేవుని చిత్తం అనుకుంటాం, ये भी परमेश्वर की योजना है, ఇది కూడా దేవుని చిత్తం ये అనుకుంటాం. भी परमेश्वर की योजना అంటే सोचते हैं। సాతానుడు చేస్తున్నటువంటి ప్రయోగాలు ఏమిటో మనకు అర్థం కావట్లేదు, यानी कि शैतान जो युक्तियां करती है वो हमें समझ नहीं आ रहा, మనకు అర్థం కావట్లేదు. हमें समझ नहीं आ रहा। యేసు ప్రభు వాక్యం వింటున్నాం, मसीह के तो वचन सुनते हैं, కానీ लेकिन ఆ సైతానుడు చేస్తున్న పనులు మనకు అర్థం కావట్లేదు. शैतान की काम जो है हमें समझ नहीं आ रहे, అందుకే అంటాడు इसलिए कहता है వాడిని శీఘ్రంగా కాళ్ళ కింద తొక్కాల, तो शैतान को शीघ्र ही हमारे पैरों के नीचे कुचलना కాళ్ళ है, కింద తొక్కాలంట. हमारे पैरों के नीचे कुचलना है। కానీ ఈ మధ్యన సైతానుడు ఎక్కడ తల మీద కూర్చుంటున్నాడు, వచ్చి तो आजकल तो शैतान सर के ऊपर बैठता है। ఎక్కడ కూర్చుంటున్నాడు, कहाँ के बैठता है? తల మీద కూర్చుంటున్నాడు. सर के ऊपर बैठ रहा है। వాక్యం ఏమని రాయబడింది, वचन में क्या लिखा है? సాతానుడు మీరు శీఘ్రంగా నరకదొక్కండి. शैतान को अपने पैरों के तले शीघ्र रोंदो करके लिखा गया। పరిశుద్ధాత్మ భక్తుల ద్వారా రాయించాడు. तो पवित्र आत्मा परमेश्वर ने भक्तों के द्वारा लिखवाया है। వాడి యొక్క యుక్తుల్లో మీరు తెలియని వారిగా ఉండకూడదు, उसकी युक्तियों से आप अनजान नहीं है करके తెలియని बोलता है। వారిగా ఉండకూడదు. आप अनजान नहीं रहना है। వాడు వెలుగుతో తీసుకొస్తాడు. वो ज्योतिर्मय रूप धारण करके వాడి आता है। వాక్య విశ్వాసులు అయితే వాక్యం ద్వారా మార్చేసి పెట్టారు. तो विश्वासियों को कैसा धोखा देगा? वचन को लेके ही धोखा में डाल के खत्म करेगा, వాక్యం ద్వారా वचन के द्वारा ही। ఈ రోజు మీకు నేను आज के दिन आपको సాతాను యొక్క వెలుగు గురించి చెప్పబోతున్నాను. शैतान को लेके कुछ विषय को बताने। సాతాను ఎవరో తెలుసా? शैतान कौन है पता है? దేవుని విరోధి, మానవుల విరోధి. परमेश्वर का विरोधी है और इंसान का भी विरोधी है। ఎవరు సాతాను ఎవరు చెప్పండి? कौन है शैतान बताइए? దేవుని విరోధి, परमेश्वर का भी विरोधी है మానవుల విరోధి. और मनुष्यों का भी ఈ विरोधी రోజు है। నేను చెప్తున్న వాక్యం జాగ్రత్తగా గమనిస్తే आज जो मैं बताने वाले वचन ध्यान से सुनिए। యేసుతో పుకారు, సాతానుతో షికారు. యేసుతో పుకారు, సాతానుతో షికారు. यीशु मसीह को हम पुकारते हैं, अभी सातान सब शिकार करते हैं. తెలుగులో చెప్పాలి. యేసుక్రీస్తుని మొరపెడితే ఆ శాతాన్ని మనం వేటాడగలుగుతాము. యేసుతో పుకారు, సాతానుతో షికారు. యేసుక్రీస్తుకు మొరపెట్టగలిగితే శైతాన్ని వేటాడగలుగుతాము. జాగ్రత్తగా గమనించండి. ధ్యానంగా వినండి. షికారు ఎందుకు చేస్తున్నాం? अब किसकी शिकार कर रहे हम? సాతానుతో షికారు చేస్తున్నాం. शैतान को शिकारी कर रहे हम। పుకారు ఎవరితో పుకారుతున్నాం? మొరపెడుతున్నాం. किसको हम विनती करते हैं? ఎవరిని మనం మొరపెడుతున్నాం? किसकी विनती करते हैं हम? ప్రభుని. प्रभु को। అందుకని యేసు ప్రభు इसलिए यीशु मसीह లూకాసు వార్త लूका सुसमाचार 6:46లో ఒక మంచి మాట అన్నాడు. 6:46 में एक बात कहा है, నన్ను ప్రభువా ప్రభు అంటున్నారు కానీ మీరు నా మాటలు ఎత్తులా. मुझे तो हे प्रभु तो कहते हो, मेरे कहने के अनुसार नहीं चलते हो। ఏమన్నాడు? क्या कहता है? నేను చెప్పు మాటల ప్రకారం మీరు చెయ్యక నన్ను ప్రభువా ప్రభు అని ఎందుకు పిలుస్తున్నారు? जब तुम मेरे कहना नहीं मानते हो तो क्यों मुझे हे प्रभु कहते हो? అర్థమవుతుందా? समझ में आ रहे? ఏమంటున్నాడు? क्या कहता है? నేను చెప్పిన మాటలు మీరు వింటులా, मैं जो कहता हूँ वो तो आप सुनते नहीं हो। అంటే దేవుని వాక్యాల ప్రకారంగా మీరు నడుచుకోవట్లా, यानी कि प्रभु के वचन के अनुसार आप चलते नहीं हो, కానీ నన్ను ప్రభువా ప్రభు అని పిలుస్తున్నారు. लेकिन मुझे तो हे प्रभु करके पुकारते हो। ఎందుకు అలా పిలుస్తున్నారు మీరు? क्यों पुकारते हो मुझे? అంటే దేవుని చిత్తానుసారంగా నడవాలని తెలియదా? क्या परमेश्वर की इच्छा के अनुसार चलना चाहिए అందుకే ये पता అన్నాడు नहीं आपको? మత్తయి సువార్త 7:21లో, इसलिए मत्ती 7:21 में भी कहता है, వారు ప్రభువా ప్రభు అన్న ప్రతి వారు పరలోకానికి వెళ్ళరంట. हे प्रभु करके पुकारने वाला हर एक स्वर्ग राज्य में नहीं ఆయన जाएगा। చిత్తానుసారంగా నడిచిన వాళ్ళే వెళ్తారు. जो कोई परमेश्वर की इच्छा के अनुसार चलता है वो ही जाएगा। చిత్తానుసారం అంటే చెప్పండి. उनकी इच्छा के अनुसार का मतलब क्या है? వాక్యం. वचन। ఏంటది? क्या है? వాక్యానుసారంగా నడవటం. वचन के अनुसार चलना है। మనకు అమ్మో బైబిల్ దియాగా, मन के बाइबल ग्रंथ में మనకు బైబిల్ ఇచ్చాడు దేవుడు. बाइबल दिया गया है हमें। ఈ బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు జాగ్రత్తగా పరిశీలించాలి. बाइबल के अंदर के वचन को सावधान से परखना है। అందుకని పరిశుద్ధాత్మ రాయించాడు భక్తుల ద్వారా. इसलिए भक्त लोगों से पवित्र आत्मा प्रभु ने लिखवाया ఈ యొక్క है, పరిశుద్ధ గ్రంథాన్ని దివారాత్రులు ధ్యానించండి. पवित्र ग्रंथ को दिन और रात ध्यान किया करो। ఏం చేయాలంట? क्या करना है? ఈ పరిశుద్ధ గ్రంథాన్ని इस पवित्र ग्रंथ को సమయం అనకుండా అసమయం అనకుండా समय में भी बिना समय में भी దివారాత్రులు ధ్యానించాలి. दिन और रात ध्यान किया
किया करो। ఇట్లా దివారాత్రులు ఎవరైతే ధ్యానిస్తారో इस प्रकार जो कोई भी दिन रात ध्यान करेगा, వారి దగ్గరికి సైతాన్ రావడానికి భయపడతారు. उसके पास शैतान आने के लिए डरेगा, ఎందుకంటే వాక్యమైన ఎరుకలో ఉన్నారు. क्योंकि वो विश्वास से वचन की रोशनी में है। అంటే వాక్యం యొక్క ఆ అనుకరణ అంతా వాళ్ళకి తెలుసు. यानी कि वचन के अनुसार चलना वो अच्छी तरह जानते हैं। సహవాసంలో ఎంతైతే సహవాసంలోకి వస్తూ పోతూ చక్కగా వాక్యం వింటారో जितने सारे लोग जो संगति में आते जाते हैं, अच्छी तरह वचन सुनते हैं, వాళ్ళకి విశ్వాసం పెరుగుతుంది. उनका विश्वास बढ़ता जाएगा, వాళ్ళ విశ్వాసం పెరుగుతుంది. उनका विश्वास बढ़ता जाएगा। అప్పుడు సాతానుడు వాళ్ళలోకి రాలేడు. ऐसे में शैतान उनके अंदर नहीं आ पाएगा। ఒకసారి అంట एक बार ఒక వ్యక్తి అంట एक ने पूछा, సాతాను ఎవరన్నా చూశారా అని అడిగారు. शैतान को किसी ने देखा है क्या? సాతాను ఎవరన్నా చూశారా? किसी ने शैतान को देखा है क्या? చెప్పండి, ఎవరన్నా చూశారా సాతాను? మీరు ఎవరన్నా आप में से किसने देखा क्या शैतान को? సాతాను ఎవరన్నా కానీ చూశారని చెప్పండి. कोई भी देखा है आप लोगों ने शैतान को? ఆ? ఈ ప్రశ్న అడిగారంట, సాతాను ఎప్పుడు చూశారా మీరు? इसी तरह पूछा गया, आपने कभी शैतान को देखा है? వాళ్ళు అన్నారంట, उन्होंने कहा, సాతాను అయితే మేము చూడలేదు కానీ వాని లాంటి మనుషుల్ని మేము చూసామన్నారు. शैतान को तो हमने देखा नहीं, शैतान के जैसे लोगों को हमने देखा है। ఏం అర్థమవుతుందా? समझ में आ रहा है? సాతాను మేము చూడలేదు, शैतान को तो हमने नहीं देखा, మేము ఎప్పుడు చూడలే, कभी नहीं देखा। కానీ వాడి లాంటి మనుషుల్ని మేము చూసాం. शैतान के जैसा लोगों को तो हमने देखा, ఎందుకంటే మన మధ్యన అనుదిన వాడు సంచరిస్తున్నాడు. क्योंकि वो हर दिन हमारे बीच में घूमता फिरता है। వీళ్ళని చూస్తే వాళ్ళని చూసినట్టే, अगर इन लोगों को देखेगा तो शैतान को देखने की వాళ్ళని बराबर है। చూస్తే సైతాన్ని చూసినట్టే. इन लोगों को देखने से मालूम पड़ता है हमने शैतान को देख चुका है, ఎందుకంటే దుష్టాత్మ, क्योंकि वो दुष्ट आत्मा है। సైతాన్ ఎవరు? शैतान कौन है? దుష్టాత్మ. दुष्ट आत्मा है। తర్వాత అపవాది, उसके बाद इब्लीस శోధకుడు, और परखने वाला సాతాను. शैतान। వాడికి కొన్ని 30 పేర్లు చెప్పాను, इसके बाद इसके नाम 30 है करके मैंने बताया కొన్ని था। పేర్లు చెప్తున్నాను మీకు. मैं कुछ ही नाम ले रहा हूँ మొన్న अभी। వాడి 30 పనులు చెప్పాను तो నాకు. पिछले दिनों में मैंने आपको 30 उसका कारनामे बताया था। లైవ్ లో 30 కారణాలు చెప్పాడు ఈయన. उसके कारनामे जो है 30 आपको बताया నిజంగా था। ఆ వీడియో మీరు రోజు వింటే చక్కగా కరెక్ట్ గా ప్రభువును నడవగలరు. सच्ची में उस वीडियो को अगर रोज सुनोगे आप वचन, प्रभु में ढंग से चलने पाओगे। రోజుకు ఒకసారి ఆ వీడియో చూడండి మీరు. रोज में दिन में एक बार उस वीडियो को देख लीजिएगा। 30 అంశాల్లో మనల్ని నడిపిస్తాడు. तो 30 विषयों के द्वारा हमको धोखा से चलाता है। మనం కరెక్ట్ గా ఉంటాం. ऐसा में हम अपना सावधान कर सकते हैं। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो ఈరోజు జాగ్రత్తగా మనం గమనిస్తే ध्यान से सुनिए, వీడికి లూసిఫర్ అని కూడా పేరు. इसको इब्लीस करके भी नाम है। ఈ పేరే పేరు क्या है? లూసిఫర్. इब्लीस తేజో నక్షత్రం, यानी कि भोर की तारा, తేజో నక్షత్రం, भोर की तारा, ఏకమ చుక్క. भोर की तारा करके इसका नाम है। ఇది ఇటు పిలుస్తున్నారు. इस प्रकार ఇది पुकारते యెషయా हैं। గారు చెప్పాడు, इस बात को यशायाह ने बताया है, ప్రవక్త అయిన యెషయా గారు చెప్పాడు. नबी यशायाह ने ही कहा, 14:12లో 14:12 में कहा है। 14:12లో यशायाह 14:12 में యెషయా గారు చెప్పారు, यशायाह ने कहा है, వీడు తేజో నక్షత్రం అంట, हे भोर के चमकने वाले तारे करके कहा, ఏకముగా పిలువబడుతున్నాడు. ये भोर से उगने वाला है करके कहता है। మిల్టన్ అనే ఆంగ్ల కవి ఏమని రాశాడంటే, లూసిఫర్ లూసిఫర్ తన పుస్తకంలో ఎన్నోసార్లు రాశాడంట. मिल्टन करके एक अंग्रेजी एक कवि था, उसने लूसीफर लूसीफर करके उसकी किताबें कई बार ఆయన యొక్క लिखा। పుస్తకాలు ఎక్కువగా లూసిఫర్ అని వాడబడిందంట. उसकी किताबों में ज्यादातर लूसीफर लूसीफर करके लिखा हुआ है। వాడు పాపం చేయక ముందు పరిశుద్ధుడు, वो पाप करने से पहले पवित्र था, మహాశక్తివంతుడైన దేవదూత, वो महान शक्तिशाली परमेश्वर का दूत था, కెరూబు, वो कैरूब था, కెరూబు करूब था, అందమైన వాడు. बड़ा खूबसूरत भी था। వాడి గురించి రాయబడింది, उसके बारे में लिखा हुआ है, వాడు పడుచువాడంట. वो नौजवान है करके लिखा है, పడుచువాడు వాడు. जवान है करके। అర్థమవుతుందా? समझ में आ रहे? వాడి యొక్క కుతంత్రాన్ని మనం తెలుసుకోవాలి పిల్లలు. उसकी युक्तियों को हम जानना है प्रियो। క్రీస్తు జరిగిన మనము, मसीह को जानने वाला हम, యేసు ప్రభు తెలుసుకున్న మనము, मसीह यीशु को जान चुके हैं हम, యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడిన మనము, मसीह यीशु के लहू से धुले हुए हम, యేసు క్రీస్తు ప్రభువుగాను రక్షకుడు ద్వారా అంగీకరించిన మనము, मसीह यीशु को उद्धारकर्ता और प्रभु के रूप में स्वीकारने वाला हम, మనం సైతాన్ని జాగ్రత్తగా తెలుసుకోవాలి. शैतान की युक्तियों को अच्छी तरह जानना है, అందుకనే వాడిని తెలియని వాళ్ళగా మనం ఉండకూడదు. और शैतान की कार्यों को ना जानने वाला जैसा रहना नहीं తెలియని चाहिए, వాళ్ళగా మనం ఉండకూడదు. अनजान की जैसा हमें नहीं रहना चाहिए। అందుకే అంటాడు పౌలు గారు, इसलिए पौलुस कहता है, మనం ఎవరితో పోరాడాలి? हम किसके साथ मुकाबला करें? ఎవరితో పోరాడాలి? किसके साथ मुकाबला करें? ఆకాశ
అంధకార శక్తులతోనంట, तो अंधकार की शक्तियों से मुकाबला करना ఆకాశ సమూహాలతోనంట, है। वायुमंडल की जो अंधकार की शक्ति है ఈ उससे యుగదేవత, ఈ యుగదేవత, इस संसार की देवता से, ఈ యుగదేవత, इस संसार की देवता ఈ से, లోకానికి అధికారిగా ఉన్నవాడు इस संसार के अधिकार में रखने वाला, వాడు మన కళ్ళకి గంటలు కడుతున్నాడు. वो हमारी आंखों को पट्टी बांधता है। ఏ అతడు क्या कर रहे हैं? వాడు కళ్ళకి గంటలు కడుతున్నాడు. आंखों को पट्टी बांध रहे, వాడు ఎలుగు దూత వేషం వేసుకొస్తున్నాడు. वो रोशनमयी दूध की धारण करके आता है। ఒక మనిషి క్రీస్తు ఎన్ని తప్పు చేస్తుంది రైటే అంటాడు. अगर ये कोई मसीह को जानता है फिर भी गलतियां करता तो शैतान बोलता है ये सही है, ఇది రైటే అంటాడు. ये सही कर रहा है तू। అందుకని इसलिए మన సొలొమోన్ గారు రాశారు, राजा सलोमन ने लिखा మనలో ఉన్న తప్పులు మనకు కనపడమంట. हमारे अंदर की गलतियां हमें नहीं जान पड़ता, మనలో ఉన్న తప్పులు మనకు కనపడవు. हमारे अंदर की कमियां हमें नहीं जान మరి ఎవరు पड़ता, కనపడదు फिर చెప్పండి? किसको जान पड़ेगा? దేవుడు కనపడదు. परमेश्वर को तो दिखाई देगा। దేవుడు కనపడితే परमेश्वर को दिखाई देने దేవుడు ఏం पर చేస్తాడు? परमेश्वर क्या करेगा? ఇక వాక్యం ద్వారా దైవదాసు ద్వారా హెచ్చరిస్తాడు, वचन के द्वारा, प्रभु के दास के द्वारा सावधान करेगा, దాసు ద్వారా మాట్లాడతాడు. दास के द्वारा बात करेगा। ఇందాక మనం చెప్పుకున్నాం, पहले हमने सुना था సాతాను ఎవరైనా చూశారంటే ఎవరూ చూడలేదు, शैतान को किसी ने देखा करके पूछने से కానీ कहा किसी ने వాళ్ళంటి नहीं మనుషులు देखा, మేము చూసాం. लेकिन उसके जैसे मनुष्यों को देखा है। అలాంటి వ్యక్తులు అందరం చూస్తున్నాం. ऐसे लोगों को हम प्रतिदिन देखते हैं। ఒకసారి యేసు ప్రభువుని కూడా అడిగారు శిష్యులు, एक बार यीशु मसीह से भी पूछा है चेलों మేము ने, దేవుడిని చూడాలి, परमेश्वर को देखना మాకు चाहते हैं, దగ్గర చూపించు, हमें पिता को दिखाओ, మాకు అదృశ్య దేవుడు మాకు చూపించాలి. हमें अदृश्य परमेश्वर को दिखाओ। అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? तब यीशु ने क्या कहा? ఇంతకాలం నేను మీతో ఉంటే इतना समय में तुम्हारे साथ था, మీరు తండ్రిని తెలుసుకోలేదా? क्या अभी तक पिता को नहीं जाना? తండ్రి నాలో ఉన్నాడు, पिता मेरे अंदर है, తండ్రి నాలో ఉన్నాడు, पिता मेरे अंदर है, నేను తండ్రిలో ఉన్నాను. मैं पिता में हूँ। నన్ను చూస్తే తండ్రిని చూసినట్టు. अगर कोई मुझे देखता है तो पिता को देख चुका है। కొంతమంది చూస్తే వాళ్ళలో దైవత్వం ఎక్కువ కనపడతాం, कुछ लोगों को देखने से उनके अंदर ईश्वरत्व अच्छी तरह दिखाई देती దైవత్వం है, కనపడతాం. ईश्वरत्व उमड़ पड़ती है। కొంతమందిలో చూస్తే कुछ लोगों సాతాను యొక్క లక్షణాలు కనపడతాం, कुछ लोगों को देखेंगे तो उनके अंदर शैतान की लक्षण दिखाई देता है, కనపడతాం. दिखाई देता है। మనము వాక్యం కనుక మన హృదయంలోకి వస్తే, अगर वचन हमारे हृदय में आएगा तो, మన జీవితాల్లోకి వస్తే हमारे जिंदगी में आएगा तो మనం దేవుణ్ణి ఎక్కువగా స్థుతిస్తాం, प्रभु की हम ज्यादा स्तुति करने पाएंगे, ఎక్కువగా దేవుని స్థుతిస్తాం. स्तुति ज्यादा करने पाएंगे। ఎవరు మన వాక్యంలో కనుక మనం వస్తే, वचन के अंदर आने पर, వాక్యానుసారమైన జీవితం కనుక మనం జీవిస్తే वचन के अनुसार का जिंदगी अगर हम जीते हैं వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చేస్తాడు. तो तुरंत पवित्र आत्मा परमेश्वर हमारे अंदर आएगा। అపరిశుద్ధుల్లోకి రాడండి పరిశుద్ధాత్మ. अपवित्र लोगों के अंदर पवित्र आत्मा प्रभु नहीं आएगा। అపరిశుద్ధులు అపవిత్రుల దగ్గర పరిశుద్ధాత్మ రాడు. अपवित्र लोगों के अंदर पवित्र आत्मा प्रभु नहीं आएगा। ఎవరి దగ్గరికి వస్తాడు పరిశుద్ధాత్ముడు? किसके पास आएगा पवित्र आत्मा प्रभु? ఎవరో చెప్పండి? किसके पास आएगा? పరిశుద్ధుల దగ్గరికి వస్తాడు, पवित्र लोगों के पास आएगा, పరిశుద్ధుల దగ్గర నివసిస్తాడు. पवित्रों के अंदर वास करेगा। అది ఎవరు పరిశుద్ధులు? फिर कौन है पवित्र? ఎవరు పని చెప్పండి? कौन है पवित्र? వాక్యానుసారంగా వాళ్ళ జీవితాలను మలుచుకున్న వాళ్ళే పరిశుద్ధులు. वचन के अनुसार अपने जिंदगी को जो बदल चुके हैं वही पवित्र लोग हैं। అందుకని इसलिए మనకి విరోధి అయినటువంటి సాతానంట ఎవరిని మింగుదునా అని వాడు వస్తున్నాడు. हमारा बैरी है शैतान, किसको फाड़ डालूं करके आ रहा है, ఎవరిని నేను మింగుదునా అని వస్తున్నాడు. किसको फाड़ डालूं करके आ रहा है। రాబోయే దినాల్లో ఎక్కువగా మీకు వాడి గురించి చెప్తాను. आने वाले दिनों में और उसके बारे में और जानकारी వాడికి बताऊंगा। బోధకులు ఉన్నారు, వాడికి బోధకులు ఉన్నారు, उसके संदेशक भी है, వాడికి దగ్గతలు ఉన్నాయి, उनकी धन्यता भी है, వాడికి దగ్గతలు ఉన్నాయి, धन्यता भी है, వాడికి సిద్ధాంతాలు ఉన్నాయి, उसकी कुछ सिद्धांत भी है, వాడి బల్ల కూడా ఉంది. उसका भोज, బల్లారాధన उसकी भोज के यानी कि जैसे प्रभु भोज है ना, ऐसा उसका भी भोज का आराधना है। ప్రతి ఆదివారం మీకు చెప్తాను, ఆడి గురించి చెప్తాను ఎక్కువగా. उसी के बारे में मैं ज्यादा बताऊंगा। ఆడికి 10 ఆజ్ఞలు ఉండే उसकी 10 आज्ञा भी है, చెప్తాను, అవి కూడా చెప్తాను మీకు. वो भी बताऊंगा। వాడి 10 ఆజ్ఞలు చెప్తాను 10 మీకు. आज्ञा भी बताऊंगा। వాడి యొక్క 8 దగ్గరలో 9 దగ్గరలో ఉంది. उसका भी 9 धन्यता है, वो भी बताऊंगा। చెప్పండి. मसीह यीशु ने कितना धन्यता बताया? 9। ఆడికి కూడా ఉండే 9. उसका भी है 9 धन्यता, ఆడికి కూడా 9 ఉండే. उसका भी 9 है। 10 ఆజ్ఞలు 10 आज्ञा है, సాతాను దగ్గర 10 ఆజ్ఞలు ఉండే. शैतान का भी 10 आज्ञा है। రాబోతే 10 ఆదివారం జాగ్రత్త రండి చెప్తా ఉంటాను మీకు. हर हफ्ता जल्दी से आ जाइए, सावधान से, मैं हर हफ्ता बताऊंगा। వాడి సిద్ధాంతాలు కూడా ఉండే. उसके कुछ सिद्धांत भी है, వాడి సిద్ధాంతాలు కూడా ఉండే. कुछ नियम भी है उसके। అందుకనే భక్తులు అన్నారు, इसलिए भक्तों ने कहा, అందుకే అన్నారు భక్తులు, इसलिए कहा బాబు ఆయన గురించి మీరు బాగా తెలుసుకోండి అన్నారు. उसके बारे में अच्छी तरह जान लेना चाहिए आप। ఆయన గురించి బాగా తెలుసుకొని అన్నారు. उसकी युक्तियों को अच्छी तरह पहचानो। డాక్టర్లు ఏమంటారు? डॉक्टर क्या कहता है? డాక్టర్లు అంటారు, डॉक्टर कहते हैं రోజు ఒక యాపిల్ కాయ తింటానంట, డాక్టర్ దగ్గర పోయే పని లేదు. दिन में अगर एक सेब खाएगा तो डॉक्टर के पास जाने का जरूरत नहीं पड़ेगा। डॉक्टर ये बोलता है రోజు ఒక యాపిల్ కాయ తింటే रोज एक एप्पल खाओ, तो డాక్టర్ దగ్గర పని లేదు. कहता है कि डॉक्टर के पास जाने की जरूरत नहीं। రోజు బైబిల్ చదివితే, रोज बाइबल पढ़ने రోజు से, బైబిల్ చదవాలి. रोज बाइबल पढ़ो, ఉదయం
सुबह, సాయంకాలం, शाम, మధ్యాహ్నం दोपहर బైబిల్ చదవాలి. बाइबल पढ़ो। సమయం ఉన్నప్పుడల్లా जैसा समय मिलता है, సమయం ఉన్నప్పుడు బైబిల్ చదవాలి. जैसा समय है वैसा बाइबल पढ़ो। తర్వాత उसके बाद దేవుని యొక్క సహవాసం, परमेश्वर की संगति में సహవాసంలో కలవాలి. बना बनाना है, సహవాసంలో జాగ్రత్త సహవాసంలోకి రావాలి. संगति में जरूर आना है, అంటే यानी వాక్యం कि వినాలి. वचन सुनना है। వింటే ఏమవుతుంది? सुनने से क्या होगा? విశ్వాసం బాగా పెరుగుతుంది, विश्वास बहुत अच्छी तरह उन्नति होगी, పెరుగుతూ ఉంటుంది. बढ़ती ఒక जाएगी। చెట్టు ఎలా పెరుగుతుందో అట్లా మనిషిలో విశ్వాసం అభివృద్ధి అవుతా ఉంటుంది. जिस प्रकार पेड़ बढ़ता जाएगा उसी प्रकार विश्वास के अंदर विश्वास और बढ़ता కానీ जाएगा। సైతానుడు ఆ చెట్టుని నరకాలని చూస్తాడు. लेकिन शैतान जो है उस पेड़ को काट डालना चाहता ఆ है, ఎదిగే విశ్వాసం చెట్టు నరకాలని చూస్తాడు. जो बढ़ने वाला विश्वास रूपी पेड़ को खत्म करना चाहता है। అందుకని इसलिए వాడి గురించి చేసుకుని కూడా చెప్పాడు. मसीह यीशु ने उनके बारे में भी बताया, और वो शैतान के बारे में। वो आ रहा है, ఈ లోకాధికారి వస్తున్నాడు, संसार का सरदार आ వాడికి रहा है, తీర్పు జరగబోతుంది, उसका न्याय होने वाला है, వాడికి తీర్పు జరగబోతుంది. न्याय होने वाला है। అదిగో సాతానుడు వస్తున్నాడు, शैतान आ रहा है, వాడితో నాకేం పని లేదు, उससे मेरा कोई काम नहीं ఈ है। లోకాధికారితో నాకేం పని లేదు. संसार का सरदार से मुझे कोई काम नहीं है। నేను ఒక పాస్టర్ గారిని అడిగాను, मैंने एक पास्टर से पूछा, పాస్టర్ అండి पास्टर जी మీకు సాతాను గురించి తెలుసా అని అడిగాను. आपको शैतान के बारे में पता है? ఎవరిని అడిగాను? किससे? పాస్టర్ గారిని అడిగాను. पास्टर जी से पूछा। మనకి ఎందుకంటే ఆడిపోతాం, तो उन्होंने बोला हमें क्या करना उससे, क्या మనకి लेना? ఎందుకంటే ఆడిపోతే हमें क्या करना उससे, ఆడితే మనకి ఎందుకు उससे क्या लेना देना है? అంటే అర్థం ఏంటి? इसका मतलब क्या है? వీరికి సాతానుడు ఏంటో ఎవరో తెలియదు. इसका मतलब उस शैतान के बारे में उसको अच्छी तरह पता नहीं है। యేసు ప్రభు గురించి తెలుసు కదండి అన్న. मैंने कहा मसीह यीशु के बारे में तो पता है। యేసు ప్రభు గురించి మాకు తెలుసు అండి, हाँ, यीशु के बारे में तो हमें पता है, యేసు ప్రభు గురించి మాకు తెలుసు, यीशु के बारे में కానీ मालूम है, సాతాను గురించి మాత్రం మాకు తెలియదు. लेकिन शैतान को लेके नहीं पता। జాగ్రత్తగా గమనించండి. ध्यान से सुनना, ఎవరికైతే సాతాను గురించి తెలియదు जिस किसी को शैतान के बारे में नहीं पता వాళ్ళు ఎక్కువ మోసగారు. वो ज्यादातर धोखा में पड़ेगा। యేసు ప్రభు తెలుసుకున్న వాళ్ళు, यीशु मसीह को जानने वाले, యేసు ప్రభు ప్రభు అని రచన అంగీకరించిన వాళ్ళు, मसीह यीशु को प्रभु और उद्धारकर्ता के रूप में जानने वाले, వాళ్ళు ఎక్కువగా సాతాను మోసగారు. तो शैतान उनको ज्यादातर धोखा में रखता है, ఎందుకంటే వాడి వ్యవహారాలు మనకు తెలియదు, क्योंकि उसकी युक्तियों से हम अनजान हैं। వాడి కుతంత్రాలు మనకు తెలియదు. उनकी युक्ति है हमें नहीं पता। నేను ఒక పాస్టర్ గారిని గురించి విన్నాను. मैंने एक पास्टर जी के बारे में सुना है। ఆ పాస్టర్ గారు वो पास्टर जी, ఆయనకి సంఘం ఉంది, उसके पास कलिशा है సహవాసం ఉంది. और संगति के लोग भी है। ఆయన మరి నేను మీటింగ్లు పెట్టినప్పుడు 3 రోజులు వచ్చి వాటిని విన్నాడు, రాసుకున్నాడు, तो जब मैंने मीटिंग में रखा तो वो 3 दिन आया, लिख भी लिया, రాసుకున్నాడు. लिख भी लिया। ఆ తర్వాత నేను మళ్ళీ ఆ మీటింగ్లు అయిపోయి ఇంటికి వచ్చి నాకు ఒక ఫోన్ వచ్చింది. मैं जैसे मीटिंग खत्म हो गई, घर पहुंच गए तो मुझे फोन आया था। ఆయన తన భార్య గర్భవతి అయితే ఆమె కడుపు మీద కాలు వేసేసి ఆమె తొక్కితే ఆ బిడ్డ బయటకు వచ్చేసి భార్య చచ్చిపోయింది. तो वो इतना उसने कार्य किया, उसने अपने पेट से थी पत्नी, उसके पैर के ऊपर लात से मारने पर जो अंदर बेबी है और बाहर आ गए और उसकी माँ की डेथ हो నాకు गई। ఫోన్ వచ్చింది, मुझे फोन आया था, ఇలా చేసేటండి పాస్టర్ గారు. ये पास्टर जी ने ऐसा किया है। అంటే ఆయన ఎవరున్నారు? यानी कि उसके अंदर कौन है? హైవాన్ ఏమంటారు? సైతాన్. హైవాన్ ఏమంటారు? हैवान, సైతాన్. शैतान है उसके अंदर, సైతాన్ ఉంటాడు. शैतान है ఎవరిలో उसके ఉన్నాడు? अंदर। किसके अंदर? పాస్టర్ లోనే ఉంటాడు. पास्टर जी के अंदर। ఎట్లా? किस प्रकार? మరి కార్యాల ద్వారా. उसकी कार्यों के द्वारा। ఎట్లా? कैसा? మరి కార్యాల ద్వారా. उसकी कार्यों के మీరు द्वारा। కనుక आप ఒకసారి తీతు పత్రిక చూస్తే, एक बार तीतुस की पत्रिका को देखिए। తీతు పత్రిక तीतुस की पत्रिका తీతు పత్రిక చేద్దాం 1:16. 1:16 पढ़ेंगे, తీతు పత్రిక 1:16 చదువుతాం. 1:16 पढ़ेंगे। చూడండి అక్కడ ఏం రాయబడుతుంది? क्या लिखा है देखिए। वे हाँ। कहते हैं कि हाँ। हम परमेश्वर को जानते हैं, हाँ। पर अपने कामों से उसका इनकार करते हैं, हाँ। क्योंकि वे घृणित और आज्ञा ना मानने वाले हैं हाँ, हाँ। और किसी अच्छे काम के योग्य नहीं। ఏమన్నా చూడండి, ఎరుగుదమని వారు చెప్పుకొందురు గాని దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులను, అసహ్యులను, అవిధేయులను, అవిధేయులను, ప్రతి సత్కార్య విషయము భ్రష్టులై ఉండి ప్రతి సత్కార విషయము భ్రష్టులై ఉండి తమ క్రియల వలన తమ క్రియల వలన ఆయనని ఎరగమన్నట్టున్నారు. ఆయనను ఎరగమన్నట్టు ఉన్నారంట. చూసారా देखा है ఏమన్నాడు? क्या कहता है? దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు కానీ वे कहते तो है कि हम परमेश्वर को जानते हैं, మాకు దేవుడు తెలుసు, हमें परमेश्वर पता है। దేవుడు తెలుసు అర్థం చెప్పండి. परमेश्वर को जानते हैं इसका मतलब क्या है? దేవుడు తెలుసు అర్థం ఏంటి? परमेश्वर को हम जानते हैं इसका मतलब మాకు వాక్యం తెలుసు, यानी कि हमें वचन पता है అంతే కదా? ना? వాక్యమే దేవుడు కదా, वचन ही परमेश्वर है ना? వాక్యమే దేవుడు. वचन ही परमेश्वर। అంటే దేవుడు తెలుసు అన్న వాళ్ళకి जो कहता है मुझे परमेश्वर पता है, వాక్యము తెలుసు అని అర్థం. यानी कि उनको
वचन मालूम है तो क्या ఎవరికైతే करें? వాక్యం తెలియదో जिसको वचन नहीं पता వాళ్ళకి దేవుడే తెలుసు. उनको केवल परमेश्वर ही पता है। దేవుడికి 3 అక్షరాలు తెలుసు. देवड़ू यानी कि परमेश्वर करके जो पूरा अक्षर अक्षर। है वो केवल वो 4 अक्षर उनको पता है। దేవుడి దేవుడు यानी कि परमेश्वर यहाँ पे कितने शब्द 5 अक्षर पता है। వాక్యం తెలియదు. उनको वही वचन नहीं पता, వాక్యం తెలియదు. वचन नहीं पता। దేవుడు परमेश्वर 3 అక్షరాలు यानी कि 5 अक्षर అంతే. बस इतना ही पता है। ఇందులో 5.5 ఇందులో 5.5 అక్షరాలా? हाँ తెలుగులో 3 తెలుగులో 3 అంటే దేవుడు తెలుసు నాకు. यानी कि परमेश्वर पता है मुझे। మరి దేవుడు ఎలా ఉంటాడు? और परमेश्वर कैसा है? ఒక కవి రాశాడు. एक कवि ने लिखा है, ఆ దేవుడు ఎలా ఉంటాడంటే మన ఇలా ఉంటాడు అన్నమాట. वो एक ने कहा वो परमेश्वर कैसा है, वो कहती है कि मेरे भाई की जैसा है। ఎట్లుంటాడు మా దేవుడు? कैसा है? మన ఇలా ఉంటాడు. मेरे भाई की जैसा है। అంటే అన్ని ఇలాగంటే అర్థం ఏంటి? भाई की जैसा बोलने के मतलब क्या है? అన్నిలో మంచి గుణాలు ఉంది. भाई के अंदर अच्छे लक्षण हैं, ఆయనను బాగా वो చూసుకుంటున్నాడు. अच्छी तरह ख्याल रखता నన్ను है, ప్రేమిస్తున్నాడు. मुझे प्यार करता నాకు है, కావాల్సిన అవసరం मेरी తెలుసుకున్నాడు. जरूरतों को पूरा करता ఆయన है। గుడ్డాడు. वो अंधी थी, ఆయన గుడ్డాడు. वो अंधी है, ఆయన చక్కగా చూసుకుంటున్నాడు. उसको अच्छी तरह ख्याल रख रहा అంటే है। ఆ దేవుడు మన ఇలా ఉన్నాడు అంటది. वो ये कहती है कि वो परमेश्वर मेरे भाई की जैसा है। ఎందుకని? क्यों? కాబట్టి పిల్లరా इसलिए ఈ प्रियो విషయాన్ని జాగ్రత్తగా గమనిద్దాం. ध्यान से देखिए, మరి తీతుకు రాసిన పత్రికలో పౌలు గారు ఏమంటారంటే तीतुस की लिखी हुई पत्रिका में पौलुस क्या कहता है? దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ वे कहते तो हैं परमेश्वर को जानते हैं, కానీ అసహ్యులను वो घृणित అవిధేయులను आज्ञा ना मानने वाले ప్రతి సత్కార్య విషయంలో భ్రష్టులయ్యి और हर एक अच्छे कामों के योग्य नहीं थे తమ క్రియల వలన ఆయన ఎరుగమన్నట్టున్నారు. और अपने कामों से उनका इनकार करते हैं। అర్థమైందా? समझ में आ रहे? వాళ్ళ క్రియల ద్వారా తెలియనట్టున్నారు. तो उनके कामों के द्वारा ये जान पड़ता है कि परमेश्वर को जानते ही नहीं। కాబట్టి ప్రియులారా इसलिए प्रियो ఈ రోజు आज के दिन సాతానుని మీకు నేను బయలుపరుస్తున్నాను. शैतान की कार्यों को मैं आपको प्रकट कर ఇక रहा हूँ। రాబోయే దినాలలో వాడి యొక్క బైబిల్ తిరిగిన కొన్ని కార్యాలు వాడు చేస్తూ ఉంటాడు. आने वाले दिनों में वो बाइबल का विरुद्ध कुछ कार्यों को और करता जाएगा। ఒక బైబిల్ వస్తుంది, एक बाइबल और आ रही है, ఒక బైబిల్ రాబోతుంది. एक बाइबल आने वाली है। జాగ్రత్త, నా బైబిల్ ఏమో తెలుసా? उस बाइबल में क्या है पता है? యేసుప్రభు ఏం చెప్పాడు? ఒక చెంప కొడితే 2 చెంప తిప్పమన్నాడు. मसीह ने कहा था एक गाल पे मारेगा तो दूसरी गाल पे, అంత బైబిలే वो पूरा बाइबल ही है। కరెక్ట్ 66 పుస్తకాలు 66 किताब भी होंगे, సేమ్ బైబిలే. सेम बाइबल होगा। ఆయన అక్కడ ఏమంటే తెలుసా? वहाँ क्या होगा पता ఫర్ है? ఎగ్జాంపుల్ చెబుతున్నా. मैं एक सादृश्य के तौर ఒక पर చెంప बताता हूँ। కొడితే 2వ చెంప తిప్పమన్నది కదా. एक गाल पे मारने से दूसरा भी गाल फेर दो करके लिखा है ఆ ना। వాక్యం దగ్గర ఏం రాస్తారంటే उस जगह में वो क्या ఒక చెంప लिखेगा? కొడితే పిల్లమని 2 చెంపలు వాగించు. अगर आपको कोई एक गाल पे मारता तो आप उसके दोनों गाल पे मारना। అట్లా ట్రాన్స్లేషన్ చేస్తున్నారు బైబిల్ని. इस तरह शैतान की तरफ ट्रांसलेशन हो रही है సైతాన్ बाइबल। బైబిల్ వస్తుంది. शैतान की तरफ से एक बाइबल ऐसा ही आ रहा है। ఏమంటున్నాడు? क्या कहता है? ఒక చెంప కొడితే 2వ చెంప తిప్పని యేసుప్రభు చెప్పాడు. एक गाल पे मारने से दूसरे गाल फेरने के लिए मसीह यीशु कहता है। వాళ్ళు ఏమో ఆ బైబిల్ ఏమనుంటుందంటే उनकी किताब में क्या लिखा ఒక जाता చెంప है? కొడితే పెళ్ళుమని 2 చెంపలు వాగించు. अगर एक गाल पे मारेगा तो तू दोनों गाल पे थप्पड़ मारना। ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. एक और सादृश्य, ఏమన్నారు? సమాధానపరచువాడు ధన్యులు, వాడు దేవుని కుమారుడు అనబడుదురు. जो मेल मिलाप कराते हैं वो धनी है, वो परमेश्वर का पुत्र कहलाते అక్కడే हैं। ఉంది కదా. वहाँ क्या होगा? అసమాధానపరచువాడు ధన్యులు, వాడు సాతాను కుమారుడు అనబడును. जो अशांति लेके आते हैं वो धनी है, वे शैतान का पुत्र कहलाएंगे। అర్థమవుతుందా? ये लिखा ఆ బైబిల్ है। త్వరలో రాబోతుంది. इस तरह का ग्रंथ एक आने वाली है। అందుకని బైబిల్ కొంచెం అటు కొనబాకండి, జాగ్రత్త చూసుకోనండి బైబిల్. इसलिए आपके पास कोई बाइबल आता तो उसको अच्छी तरह जांच-बीन करके तभी ఇంకో खरीदना। బైబిల్ రాబోతుంది. एक और बाइबल भी आने वाली है। అక్కడ ఆ చివరిలో ఉంది ఆది కాండము, ఆది కాండమును ప్రకటన కాండం ఉంది. और उत्पत्ति जो पहले का किताब है, आखिरी किताब प्रकाशित वाक्य ఆది है। కాండంలో సాతాను పుట్టుకుని తీసేశారు, చివరిలో సాతాను పనిష్మెంట్ అది తీసేసేసారు. तो उत्पत्ति में शैतान जहां नया नया यानी कि उसका पैदाइश दिखाई देती है, और अंत की किताब प्रकाशित वाक्य में उसका अंत जो है वो भी खत्म कर అంటే दिया। సాతాను గురించి తెలియకూడదు, यानी कि शैतान के बारे में पता नहीं होनी चाहिए। సాతాను పుట్టుక తెలియకూడదు, शैतान कैसा आगे वो नहीं मालूम होना సాతాను चाहिए, అంతం కూడా తెలియకూడదు. उसका अंत भी नहीं मालूम होना चाहिए बोल के। వాళ్ళే సాతాను ప్రతినిధులు, वही शैतान की योग వాళ్ళే है, సాతాను బోధకులు. वही शैतान का संदेशक है। మనం ఎట్లా ఆరాధిస్తున్నాం हम कैसा आराधना करते हैं చెప్పండి? बताइए। లైట్ వేసిన ఆరాధిస్తాం. अच्छी तरह लाइट जला के रोशनी करके వాళ్ళు आराधना ఎట్లా करते ఆరాధిస్తారు తెలుసా? हैं। वो कैसा आराधना करते हैं లైట్ पता है? ఆపేస్తారు, सारे लाइट बंद कर देंगे, లైట్ सारा ఆపేసేస్తారు. लाइट बंद कर देंगे। మనం ఏమంటున్నాం? हम क्या कहते हैं? కొంచెం తెల్ల బట్టలు చూసుకోండి और अच्छे तरह सफेद कपड़े पहन लो बोलते हैं हम लोग। అంటాం కదా. हम बोलते వాళ్ళు ना, నల్ల బట్టలు వేసుకురమ్మంటారు. वो कहते हैं कि काले कपड़े पहन के आओ। ఏమంటారు? क्या बोलते हैं? వాళ్ళు నల్ల బట్టలు वो వేసుకురమ్మంటారు. कहते हैं कि काले से कपड़े पहनो। వాళ్ళు నగ్నముగా ఆరాధిస్తారు, वो नंगे में आराधना करते हैं, వాళ్ళు नंगे నగ్నముగా होके ఆరాధిస్తారు. नंगा होके आराधना करते हैं वो
చూసారా देखा అందుకే అల్లరి చిల్లరతో కూడిన ఆటపాటలు అన్నాడు బైబిల్. बाइबल में इसलिए लिखा गया है कि लीला क्रीड़ा जैसा खेल करके बताया అల్లరి गया है। చిల్లరతో కూడిన ఆటపాటలు ఉండకూడదు. लीला क्रीड़ा जैसा खेल नहीं होना चाहिए, ना गीत होना चाहिए। సమాధానం ఉండాలి. मसीह यानी कि मेल मिलाप से होनी चाहिए। ముఖం మీద ఉమ్మేసినా కానీ తుడిసిపోతుంది ఉండాలి. अगर मुंह पे कोई थूके तो भी चुपचाप पोंछ के जाने वाला होना నేను चाहिए। అంటాను పాపం పోవాలి. मैं कहता हूँ गुस्सा तो पूरी तरह खत्म होना है। అసలు యేసుప్రభు రాగానే పాపం పూర్తి పోవాలి. जैसे यीशु मसीह में हम आ गए हैं, तुरंत हमारे गुस्सा सबसे पहले खत्म होना అందుకే चाहिए। అన్నాడు इसलिए कहता है ఆ పాపం అంట సాయంకాలం పొద్దుపోక ముందు కల్లా పాపం ఏమైపోవాలి. जो गुस्सा जो है शाम की सूरज ढलने से पहले तक खत्म हो जाना ఇక चाहिए। ముందు ఉండకూడదు. उसके आगे वो गुस्सा नहीं रहना चाहिए। ఉండకూడదు. नहीं అది रहना ఉంటే चाहिए। సాతాను యొక్క ఉద్దేశం. अगर ऐसा रहने की मतलब शैतान का उद्देश्य है, అంటే పూర్తిగా మర్చిపోవాలి. यानी कि पूरी तरह भूल जाना है। దేవుడి ఇచ్చే శక్తి. ये परमेश्वर की ओर से मिलने वाली చాలా शक्ति మంది है। ఏమంటారు बहुत से लोग क्या बोलते ఎంత हैं, మర్చిపోతాం. कैसे भूल जाएंगे, చెప్పండి ఏమంటారు. क्या बोलते हैं? విశ్వాసులు అడుగుతున్నారు विश्वासियों से ही ఎంత మర్చిపోతాం. कैसे भूल जाएंगे सब, ఎలా మర్చిపోతాం कैसे भूलेंगे అంటాం. कहते हैं మరి ना। బైబిల్ ఏమంటుంది. लेकिन बाइबल क्या कहती है, మర్చిపోకూడదు. भूल जाने को कहती है। పరిశుద్ధాత్మ ఏమని రాయించారు पवित्र సంఘానికి? आत्मा प्रभु ने कलिसिया के लिए क्या लिखवाया है, జరిగితే अगर सुबह कुछ हुआ, సాయంకాలం కల్లా शाम तक పొద్దుగుంటే లోపు सूरज ढलने से पहले ఆ పాపం పోవాలి. वो गुस्सा चले जाना चाहिए। ఏం చేయాలి. మనలో ఏం రావాలి. यानी कि हमारे अंदर क्या आना चाहिए, ఏం రావాలి. क्या आना चाहिए, సహించే గుణం రావాలి. धीरज वाला गुण आना चाहिए, దీర్ఘశాంతం రావాలి. तो सहने वाला लक्षण आना चाहिए, దయాళత్వం రావాలి. दयालत्व आना चाहिए, మంచితనం రావాలి. अच्छाई आना चाहिए। అందుకే క్రైస్తవులకి ఆత్మ ఫలాలతో నిండి ఉండాలి. इसलिए मसीह जो है आत्मिक फल से भरे हुए होना चाहिए, ఆత్మ ఫలాలు ఉండాలి. आत्मिक फल होने ఆ चाहिए। ఫలాల ద్వారా తెలుసుకుంటాం వీళ్ళు దేవుని బిడ్డలు అని. उस फल के द्वारा ही हम पहचानेंगे ये परमेश्वर के संतान వీళ్ళు है, దేవుని బిడ్డలు. ये परमेश्वर की संतान है। ఆట కోపం వస్తుంది. बहुत गुस्सा आता है कुछ लोग को, మంచిది. अच्छी बात है, మానవులు కాబట్టి వచ్చింది. इंसान होने के नाते गुस्सा तो आता है, వచ్చింది. आती है, మానవులు కదా. हम इंसान हैं। కానీ దేవుని వాక్యం మనలోకి వస్తే लेकिन प्रभु का वचन अगर हमारे अंदर आ गए तो రాకలు ఏమైపోతుంది. वचन आते ही क्या हो जाएगा, పట్టణం వచ్చేస్తారు. तुरंत पवित्र आत्मा प्रभु వాక్యం आएगा। మనలోకి రాకలే పట్టణం వస్తుంది. जैसा वचन हमारे अंदर आएगा तुरंत पवित्र आत्मा प्रभु వెంటనే आएगा, మనకి వాక్యం గుర్తుగా. तुरंत वचन हमको याद दिलाएगा। అది మనం ఎప్పుడు నేర్చుకోవాలి. ये तुरंत ये बात को हमें सीखना चाहिए। అందుకని इसलिए ప్రేమ అన్నిటిని సహించును. प्यार जो है सबको सह लेता है, ఎందుకంటే యేసు ప్రభు మనల్ని ప్రేమించాడు కాబట్టి మనల్ని సహించాడు. क्योंकि प्रभु यीशु ने हमसे प्यार किया है, इसलिए हम लोगों को सह लिया है। కాబట్టి పిల్లరా इसलिए प्रियो, సాతాను యొక్క లక్షణాలను మనము తెలుసుకొని వాళ్ళగా ఉండకూడదు. शैतान की युक्तियों से हम लोग अनजान नहीं रहना चाहिए। యాకోబు ఏమన్నాడు. याकूब क्या कहता వాడిని है, ఎదిరించమన్నాడు. उसकी सामना करो। ఏమన్నాడు. क्या कहता है, వాడిని ఎదిరించమన్నాడు. उसकी सामना करो। ఎట్లా ఎదిరించినట్టు ఏంటి कैसे सामना करे, చెప్పండి. उसका मतलब क्या बताइए, गुस्सा आ गया, అంటే ఏం చేయాలి. कैसे क्या करना है, तुरंत పాపం రాకూడదు. मुझे गुस्सा नहीं आना चाहिए, రాకూడదు. नहीं आना चाहिए, రాకూడదు. नहीं आना चाहिए। ఈర్ష్య వచ్చింది. ईर्ष्या आ गए, క్రోధం गुस्सा, ఏదన్నా కానీ कोई भी लक्षण బైబిల్ ऐसा, విరుద్ధం వచ్చింది. बाइबल के विरुद्ध कुछ लक्षण आ गया। అర్థం ఏంటి. सामने करने का मतलब क्या है, ఎదిరించు అంటే అర్థం ఏంటి. सामना करो, उसका मतलब क्या है, దాన్ని మనం మనలో రానియకుండా వాడిని ఎదిరించాలి. तो वो लक्षण जो हमारे अंदर ना आने दे उसका सामना करें, हम ఎదిరించాలి. उसका सामना करें। అది ఉదయాన్నే ఎదుగుతాం మనం ఆదివారం. सुबह सुबह उठते हैं इतवार को, ఆదివారం నుంచి ఇప్పుడు ఆదివారం నుంచి మనం ఏం చేయాలి ఉదయం చెప్పండి. तो सुबह उठते ही क्या करना चाहिए बताइए, ఏం చేయాలి. क्या करें, పట్టపడ తయారై చర్చి రాదు. फटाफट तैयार होना है और चर्च में आना है। ఢిల్లీలో ఉన్న వాళ్ళకి మనం ఏం చెప్తున్నాం. दिल्ली में जो है उनको हम क्या बोलते हैं, ఢిల్లీలో ఉన్న వాళ్ళకి ఎన్సీఆర్ లో ఏం చెప్తున్నాం మనం. दिल्ली एनसीआर में जो है उनको भी हम क्या कहते हैं, రావాలని చెప్తున్నాం. आने के लिए बोलते हैं। కానీ लेकिन వెంటనే మనలో ఒక బలహీన ఆత్మ వచ్చేస్తుంది. तुरंत हमारे अंदर एक कमजोरी आत्मा आ మన जाती है, శరీరం వైపు చూపిస్తాడు. हमारे शरीर को और दिखाएगा, वो మనసు మనసు లేపలేడు. चार पाई से उठने नहीं देगा, లేకపోలేడు. नहीं उठने ఇది देगा, భాగాలు అంటారు. आपको ये ठीक नहीं है, ఇది భాగాలు आपको वो ठीक नहीं है बोलेगा, నడవలేమంటారు. आप चल नहीं पाओगे బురద कहेगा, అంటారు. वहाँ पे कीचड़ है कहेगा, అక్కడ నీళ్లు ఉండి वहाँ पे पानी है बोलेगा, ఎట్టంటామంటారు. तो कैसे जाएगा, అంటే అన్ని గుర్తు చేస్తా ఉంటారు. यानी कि सारे रुकावट की बातें याद करता నెగిటివ్ है, ఆలోచనలన్నీ గుర్తు చేస్తా सारे ఉంటారు. नेगेटिव और सोच लेके आएगा। మనం వాడిని గుర్తిస్తున్నాం వాడని. क्या हम पहचान रहे ये शैतान है करके, మనం ఏమనుకుంటాం. हम क्या सोचते हैं, అంటే మనము అదే నా చెప్పాను. యేసుతో పుకారు సాతానుతో షికారు. हम यीशु को तो पुकारते हैं और शैतान की शिकारी हो जाते हैं, సైతాన్ పెట్టే ప్రబలం వల్ల పడిపోతాం. शैतान की योजनाओं में गिर जाते हैं। అందుకని इसलिए 7 విషయాలు చెప్తాను మీకు. 7 विषय बताऊंगा, సైన్స్ ప్రకారం 7 విషయాలు చెప్తాను. 7 विषय को बताऊंगा, ఆ 7 విషయాల్లో सात సాతాను ప్రబలం చూద్దాం. शैतान की योजनाओं को देखेंगे। 1 एक, వాడు శోధకుడు.
वो परखने वाला है। ఒకటేంటి वो क्या है? వాడు శోధకుడు. वो परखने वाला है। ఎవరిని శోధించాడు? किसको परखेगा? యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. यीशु मसीह के पास आया। ముందు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. पहले यीशु मसीह के पास आया। 4:3 గంట చదివితే अब मत्ती 4:3 पढ़ेंगे। మత్తయి 4:3 చదివితే मत्ती 4:3 पढ़ोगे। అక్కడ వాడు యేసు ప్రభువును శోధిస్తానికి వచ్చాడు. वहाँ पे मसीह यीशु को परखने के लिए आया है। అందుకే యేసు ప్రభు ఒకసారి ఒక మాట చెప్పాడు. इसलिए मसीह यीशु ने एक बात कहा है, నన్ను నమ్ముకుంటే మీకు శ్రమలు అన్నాడు. मुझ पर भरोसा करने से तुम्हें क्लेश उठाना पड़ेगा। మీకు శ్రమలు అన్నాడు. आपको क्लेश आएंगे। నన్ను ఎవరైతే హింసించారో మిమ్మల్ని కూడా హింసిస్తారు అన్నాడు. जो कोई मेरा ताड़ना करते हैं वो आपकी भी ताड़ना करेगा, నన్ను హింసిస్తే మీరు కూడా హింసిస్తారు. और मेरा ताड़ना करते तो आपको भी ताड़ना करेगा। ఎందుకని क्योंकि సాతానును శోధించిన వాడు మనం శోధించడా? यीशु को परखने वाला क्या हमको नहीं परखेगा? 4:3 చదవండి ఒకసారి. 4:3 पढ़ लीजिए। तब శోధకుడు ఆయన ఎదురుకు వచ్చి, శోధకుడు ఆయన దగ్గరికి వచ్చి నీవు దేవుని కుమారుడవైతే చూడండి ఏమంటున్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలన్నట్టు ఆజ్ఞాపించుము. तब परखने वाले ने पास आकर उनसे कहा, यदि तू परमेश्वर का पुत्र है तो कह दे कि ये पत्थर रोटियां बन जाए। ఏమంటున్నాడు? क्या कहता है? ఆ శోధకుడు ఏమంటున్నాడు? वो परखने वाला శోధన. यानी कि परेशानियां మన గృహాల్లో కూడా శోధన వచ్చింది. हमारे घरों में भी ऐसी परखने वाला कार्य आएगा, భార్య భర్త మీద శోధన వచ్చింది. और पति पत्नी के बीच में ऐसा इंतजाम होगा। ఒక ఆమె అంది, एक ने कही, ఇంట్లో శోధన ఎక్కువైపోయింది పాస్టర్. हमारे घर में परेशानी बहुत ज्यादा हो गई। ఒక ఆమె ఫోన్ చేసి అంది, एक ने फोन करके, అయ్యా పాస్టర్ అండి पास्टर जी ఇంట్లో శోధన ఎక్కువైపోయింది. हमारे घर में बहुत ज्यादा परेशानियां हो गया। ఒక సహోదరుడు ఫోన్ చేసి एक भाई ने फोन करके, బాగా శోధిస్తున్నాడండి. बहुत फर्क रहा है मेरा। ఎవరు శోధిస్తున్నారు? कौन परखता है? సాతాను బాగా శోధిస్తున్నాడు. शैतान बहुत ज्यादा परख रहा है। మరి శోధిస్తే మనం ఏం చేయాలి? तो ऐसा में हमें क्या करना है చెప్పండి. बताइए? ఆడు శోధిస్తున్నాడు మనం. वो हमें परखता है, నువ్వు పొరుగు వాళ్ళ ద్వారా శోధిస్తాడు, दूसरों के द्वारा भी, అధికారుల ద్వారా శోధిస్తాడు, अधिकारियों के द्वारा भी, ఏదో విషయంలో किसी न किसी विषय వాడు में శోధకుడు. वो परखने वाला है। వాడి పని ఏంటి? उसका काम क्या है? వాడి పని శోధించడమే. हमारा परखना है మన उसका ఏంటి काम। చెప్పండి. ऐसे में हमें क्या करना है? ఆ శోధనలో పడాలా? क्या उसकी परखने में हम गिर जाए? ఆ శోధనలో పడాలా? उसकी परेशानी में हम गिर వాడిని जाए? ఎదిరించాలి. उसके सामना भार्य करना भर्ता है। అయితే अगर पत्नी पत्नी हो, ఇద్దరిలో दोनों में ఎవరిలో కూడా జరపడకూడదు. किसी के अंदर नहीं आना चाहिए, ఎవరు కూడా రానికూడదు. किसी को भी कोई भी उसको अपने अंदर नहीं आने देना है। ఇతరుల ద్వారా వస్తుంటే दूसरों के द्वारा आता है तो, ఇతరుల ద్వారా వస్తుంటే अगर दूसरों के द्वारा ఏం చేయాలి మనం? क्या करना है? हमें కొన్నిసార్లు సహించాలి. कई बार बर्दाश्त करना पड़ेगा। సహించాలి बर्दाश्त అంటే करना ఇది पड़ेगा, ఓడించాలి. यानी कि बर्दाश्त करने से ही उसको हरा सकते हैं। ఒకరోజు एक दिन ఒక వ్యక్తి మేము వచ్చేటప్పుడల్లా మేము దిగి వచ్చేటప్పుడల్లా మా ఎంక చూసి బాగా మృగా చూస్తాం. तो हम जैसे ऊपर से उतर के नीचे आते तो हमारी तरफ बड़ा गुस्सा से देखता है, బాగా కోరుకుని వస్తాం. बड़ा गुस्सा से देखता है। మనం సరే అనుకున్నాం ఎక్కడికి ఎంత ఇదిగా చూస్తాం, మనం కూడా చూద్దాం అనుకున్నాం. मैंने एक बार सोचा वो क्यों ऐसा देख रहे हैं, मैं भी ऐसा देखूंगा, నేను కూడా చూద్దాం అనుకున్నాం. हम भी ऐसा देखेंगे। నేను కూడా ఘోరంగా చూశాను. मैंने भी ऐसे घूर के ही देखा। నేనేమో దేవుని నమ్ముకున్నాను. मैंने तो प्रभु पर भरोसा किया, వాడు దేవుని वो నమ్ముతాను. प्रभु पर भरोसा नहीं करता। నాలోనే ఎక్కువ మంది వాళ్ళు ఎక్కుతున్నారు. अगर मेरे अंदर ही ऐसा विचार आता तो उसके अंदर और भी ज्यादा నాలోనే आएगा। వచ్చింది అనుకోండి, अगर मेरे अंदर ही ऐसा వాళ్ళు सोच ఇంకా आता వచ్చింది. है, उसके अंदर तो और भी వాడు ज्यादा ఏం आएगा। చేశాడు? उसने क्या किया? ఎక్కువ గురం చూపుతున్నాడు. और ज्यादा क्रूरता से देखने लगा। అర్రే, నేను తప్పు చేశాను. फिर मैंने सोचा अरे मैंने गलत किया हूँ। అంతే కాదు, ऐसा नहीं, వీడు ఎదిరించాలి బాబు. इसकी सामना करना है అంటే मुझे, కరెన్సీ పట్టాలి. यानी कि डंडा लेके मारे ఏంటి उसको। నాకు చూస్తున్నావు? क्या क्यों देखता है तो यार, గురువుని చూస్తున్నావు ఏంటి? क्यों ऐसा घूर के देखता है? పట్టాలండి. क्या मारे हैं? అది కాదు, ऐसा नहीं है, అదే జాగ్రత్త గమనించాలి. यही ध्यान से समझना సాతాను है। కుతంత్రాలను జాగ్రత్త గమనించాలి. शैतान की युक्तियों को पहचानना है। ఆ గుర్రుగా చూస్తున్నాడు. वो ऐसे देख रहा था घूर के। ఏమన్నాను? मैंने बोला నమస్కారం భాయ్ సాబ్, బాగున్నావా? नमस्ते भाई साहब कैसे हो? बोला బాగున్నారండి, బాగున్నారా? तुरंत खुश हो गए, हाँ मैं ठीक हूँ, तुम ठीक हो बोल दी। అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఆయన ఎదిరించేది. उसका सामना किया हूँ कि नहीं किया हूँ, అది ఎదిరించడం అంటే. यही है सामना करने का मतलब। అంటే तुरंत ही భాయ్ సాబ్ బాగున్నావా అన్నారు. भाई साहब ना कैसे हो, రైతులు నమస్కారం అండి, బాగున్నారా? नमस्ते कैसे हो करके वो भी बोला। ఆవిడ అంటే బాగున్నానండి, బాగున్నాను. वो भी बड़ा खुशी से हाँ मैं ठीक हूँ వెంటనే बोला। నేను పోయి मैं तुरंत जाके ఎక్కడికి వెళ్తున్నాయి పాప? मैंने कहा तुरंत कहाँ जा रहे ఆడుకున్న हो? మాట వస్తున్నాడు. तो वो भी मेरे ऐसे गले ఇక लगने ముందు लगा। ఎక్కడికి వెళ్తున్నా? तब से मैं कहीं पे भी जाता हूँ నమస్కారం భాయ్ సాబ్. दूर से नमस्ते भाई साहब बोलता है, और क्या? చెప్తాం పోయా. तो शत्रुता खत्म हो गई। ఎదిరించలేదు. तो सामना किया कि नहीं किया, అదా है ना? ఆడు గుర్రుగా చూసాడని अब वो ऐसे घूर के देखता बोल के, నేను తప్పు అని నేను కూడా గుర్రుగా చూస్తే ये कोई कम हूँ क्या करके मैं भी నా ऐसा దగ్గర घूर 2 కిలోల గుర్రు ఉంటే अगर मेरे पास 2 किलो का ऐसा घूरने का ఆ सपोर्ट దగ్గర है 5 కిలో గుర్రు ఉంటుంది. तो उसके पास 5 किलो का घूर के ఇప్పుడు నా देखने దగ్గర का, 10 కిలోల గుర్రు వచ్చినప్పుడు मेरे पास 10 किलो का वजन आगे है ऐसा 20 गुस्सा किलो से देखने, उसके बाद पास 20 किलो का वजन
वचन गुस्सा మన आएगा। దేవుని ఎదురు వాళ్ళవి हम तो प्रभु को వాడు जानने वाले, అన్యజనుడు. वो तो अन्य जाति है, వాళ్ళు ఎక్కువ గుర్రు उसके अंदर तो और भी गुस्सा आता మరి जाएगा। ఎట్ట ఎదిరించాలి మనం उसको कैसे सामना करें हम? అంటే తెలుగులో ఒక మాట ఖచ్చి కట్టుకొని పోయారు तो तेलुगु में कहावत है, तलवार को तलवार से ही काटना है, అర్థమైంది लोहा को लोहा से काटना ఆ है। సాతాన్ని ఎట్ట ఎదిరించాలంటే तो शैतान को कैसा सामना करना है? ప్రేమపూర్వకంగా ఎదిరించాలి तो प्यार से उसको हरा सकते ఇక हैं। అప్పటి నుంచి तब से నేను ఎక్కడ కనపడ్డా मैं कहीं पे भी दिखता हूँ तो నమస్కారం భాయ్ సాబ్ सबसे पहले वही शुरू हो जाता నమస్కారం భాయ్ है, సాబ్ नमस्ते भाई నేను साहब। అనకపోయినా కానీ मैं ना बोलूं तब भी నేను పక్కన ఎక్కడ ఉందా मैं इधर अगल बगल में होता, నేను మామూలుగా వెళ్తుంటే मैं सीधा चले जाता हूँ అసలు భాయ్ సాబ్ నమస్కారం और दूर से ही बोलेगा भाई साहब नमस्ते। ఆ, నమస్కారం బాగున్నావా हाँ, फिर मैं बोलता हूँ हाँ जी, नमस्ते जी, ठीक हो బాగా हाँ अच्छा हूँ। ఇలారా प्रियो, కొన్నిసార్లు కొన్నిసార్లు ఏంటంటే कई बार क्या है कि కొన్నిసార్లు మనల్ని చాలా మంది మన యొక్క విశ్వాసాన్ని అపహాసం చేస్తారు हमारे विश्वास को कई बार लोग मजाक రెండోది उड़ाते हैं, అపహాసం तो हमारा मजाक उड़ा देते हैं। రెండోది తెలుసా दूसरा विषय क्या है? అపహాసం मजाक उड़ाने वाला। ఒక వ్యక్తి एक व्यक्ति, మేము ప్రార్థన చేసుకుంటాం हम प्रार्थना कर रहे थे, వచ్చాడు आके कहा "ఏయ్, రేపు నుంచి డోర్ కొడతాను వీళ్ళు कल से यहाँ पे ढोल बजने की जरूरत नहीं है, డోలం కొడతాను వీళ్ళు నన్ను नहीं बजना चाहिए ढोलक। ఆటల కొండి వ్యవహారం ఇది అంటాను तो आपको तो बड़ा यहाँ पे खेल नजर आ रहे हैं, ఆటల కొండి అన్న आपको बड़ा मजाक అంటే लग మన रहा है। భక్తిని మన ఆరాధనని మనం నమ్ముకున్న దాన్ని కూడా అపహాసం చేస్తాడు वो हमारे भक्ति को, हमारी आराधना को, हमारे भरोसा को मजाक उड़ाता है, అపహాసం చేస్తాడు मजाक उड़ा रहा है। ఎందుకంటే क्योंकि మన గృహాల్లో రాత్రి 9 గంటల దాకా 12 గంటల దాకా 1 గంటల దాకా జనాలు ఉంటారు तो हमारे घरों में उस समय 10 बजे तक, 12 बजे तक, 1 बजे तक भी लोग रहा करता था, ఉంటారు रहा వాళ్ళకి करते, భోజనాలు అరేంజ్ చేసి उनको खाना वाना खिला के, ఒకసారి భార్యాభర్తలు కానీ మరి ఇరుగు పొరుగు వారు కానీ అందరూ కొంచెం వస్తారు तो वो पति पत्नी भी और कोई आसपास के लोग भी आते हैं, వాళ్ళందరూ భోజనాలు అరేంజ్ చేసి उन सबको खाना खिला के, వాళ్ళకి వాక్యం చెప్పి वचन बताकर అయితే 1 గంట అవుద్ది उनको भेजने के समय 1 बज जाते हैं, 2 అవుద్ది तो भी वो ఆ వెళ్ళి ఆటోలు ఎక్కించి उनको ऑटो में चढ़ाकर వస్తుంటే आप वापस ఆ आते 2 हो। గంటలప్పుడు 2 बजे के వాడు बाद నాకు చెయ్యేసి उसने मेरे ऊपर हाथ डाला, నా మీద రూపంలో చేసి అన్నాడు मेरे छाती ऊपर हाथ डाल "ఏయ్, के, రేపు నుంచి డెవలప్ పడుతుంది "ए, कल से ढोलक बजने की जरूरत नहीं है।" అంటే ఆవేశంలో నాకు పాపం వచ్చేసి तो मुझे तुरंत गुस्सा आ गया, ఆవేశంలో పాపం వచ్చేసి तुरंत गुस्सा आ गया। ఆవేశంలో పాపం వచ్చి गुस्सा आके వెంటనే అన్నాను मैंने तुरंत कहा, ఏ చేయక నా మీద చేసావు आपने जो हाथ मुझ पर डाला है ఆ చెయ్యి దేవుడు పిలుస్తాడు तो उस हाथ को प्रभु तोड़ देगा, बोला मैंने, పిలుస్తాడు అన్న तोड़ देगा। అంతే बस इतना ही। ఇంటికి వచ్చాను मैं घर आ गया हूँ। 5 రోజులకు ఇంటికి రాలా वो 5 दिन तक अपना घर नहीं आया, 5 రోజులకు ఇంటికి రాలా नहीं आया। ఎందుకు నేను అర్థం కాల तो क्यों नहीं आया समझ नहीं आ रहा 5వ था। రోజు 5 बजे కాలు ఇరిగిపోయింది तो टांग टूट गया था उसका, ఒక కాలు ఇరిగిపోయింది एक टांग टूट गया, ఈ 2 చేతుల్లో दोनों हाथों में ఏ వైశాఖలు వేసుకున్నాడు వైశాఖి లేకే. అట్నేమంటావు वैशाखी लेके आ तक అట్లా వేసుకున్నాడు वैशाखी लेके आ रहा है। నేను ఉదయాన్నే ఆ 10:30కి నేను డ్యూటీకి వెళ్తే బయటకు వచ్చాను मैं 10:30 बजे ड्यूटी के लिए बाहर निकला था అటు నుంచి వస్తున్నాడు ఇటు పెట్టుకొని सामने కాలు ఇటు పెట్టి और पैर से लंगड़ाते वैशाखी से सहारे से आ रहा था। నన్ను చూసి मुझे देख के ఆ 2 చేతులు కర్రలు అటు పెట్టి ఇటు పెట్టాడు तो इस तरह मेरे हाथ जोड़ दिया उसने। జాలేసి मुझे बहुत జాలేసి तरस आया। వెంటనే నాకు పరిస్థితి గుర్తు చేశాడు तुरंत पवित्र आत्मा ने कहा, ఇది అపహాసం చేశాడు इसने आपको मजाक उड़ाया దేవుడి था, సన్నిధిని అపహాసం परमेश्वर के सम्मुख के मजाक దేవుడి उड़ाया బిడ్డను था, అపహాసం परमेश्वर को लोगों को मजाक उड़ाया था। అందుకే इसलिए మళ్ళీ వాడు రిటైర్మెంట్ దాకా మంచం నుంచి లేకుండా तो फिर रिटायरमेंट होने तक 4 पैसे वो बिल्कुल उठाए नहीं। రిటైర్మెంట్ దాకా మంచం నుంచి లేకుండా रिटायरमेंट तक भी वो 4 पैसे नहीं उठा। ఎన్నోసార్లు పిలిచారు నాకు ఫోన్ చేసి ఇచ్చాడు कई साल उनके बच्चों की तरफ फोन कराया, బాయ్ సాబ్ పిలవండి ప్రార్థన वो చేస్తాను भाई सबको बुलाइए मेरे लिए प्रार्थना అది करेंगे। ఇప్పుడు కూడా నేను ప్రస్తావిస్తున్నా मैं अभी भी पछताता हूँ, చాలా బాధపడతాను मैं बहुत दुखित भी हूँ इस विषय में। ఎందుకు నాకు ఆ రోజు బిజీ అయిపోయినప్పుడు तो जब फोन आया था मैं उस दिन बिजी था, అసలు అమ్మాయి వచ్చాను నాకు గురించి మా నాన్నగారు రమ్మంటే ఇంట్లో वो लड़की भी आके कही थी मेरे पिताजी आपको बुला रहे हैं। భార్య కూడా అంత బయట ఉంది उसकी पत्नी ने भी कही थी, भाई साहब याद कर रहे हैं आपको గుర్తుపెట్టుకుంటున్నాడు అని आपको याद कर रहे करके उनकी पत्नी ने भी कही थी। పోయాను నాకు అర్థం కాదు पता नहीं मैं क्यों नहीं जा पाया, नहीं गया, पता नहीं कौन सा बिजी था उन दिनों में। అట్లానే మరి ఉన్నాడో పోయి మనకు తెలియదు अभी है कि नहीं पता भी नहीं। ఎందుకంటే क्योंकि ఆవేశంతో పొడుగు కూడా ఏమన్నాడు तो उस समय के पौलुस ने भी क्या कहा है, వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు వాక్యం చెబుతుంటే వాక్యానికి వ్యతిరేకం వస్తుంది तो एक सभा में वचन बता रहा था, उसका विरुद्ध आ रहा था एक व्यक्ति, उसका विरुद्ध बोल रहा था। సార్లు పౌలు చెప్పిన ఆగల कितनी बार भी पौलुस ने बताया था, उसने रुका नहीं था, పడుతున్నాడు वो रुकावट बना रहा అంటే था। ఏమన్నాడు तुरंत क्या बोला, కళ్ళు కాకుండా वो పోతా अंधा हो जाए करके बोला, కళ్ళు కాకుండా वो टटोलने लगा। కొన్నిసార్లు कई बार మనం అనాలని అనము हम जानबूझ के तो नहीं कहते, అనాలని అనము नहीं बोलते, ఆత్మీయ ఆవేశంతో వస్తుంది आत्मा के आवेश में आ जाते हैं। ఎందుకు వస్తుంది అంటే क्यों आता है, దేవుణ్ణి అపహాసించినప్పుడు जब परमेश्वर की मजाक उड़ाते लोग। ఎన్నోసార్లు మా నాన్న మీదకి
వచ్చాడు మన పక్క ఉంటే మంచి మంచం కూడా తిట్టుకుంటూ వెళ్ళాడు నేనేమన్నా कई बार मेरे पिताजी के ऊपर भी वो गुस्सा से आया था, चार कोई को भी लात मार के जा रहा था, तब भी मैंने कभी कुछ नहीं बोला। పై నుండి కొన్నిసార్లు సిలిండర్ల కింద పడేసారు మేమేమన్నా तो ऊपर से सिलेंडर तक भी नीचे फेंकता था, तब भी हमने कुछ नहीं बोला। చండాలమైనటువంటి మా ఇంట్లో మా పాట మలేసి మేమేమన్నా तो ऐसी गंदी चीजें हमारे घर के पीछे डालते थे खिड़की के पास, तब भी हमने कुछ भी नहीं बोला। ఎందుకని क्यों? ప్రేమించాం हमने प्यार किया। భాయ్ సాబ్ నమస్కారం तब भी हम बोलते थे भाई साहब नमस्ते నమస్కారం नमस्ते। ఎప్పుడైతే దేవుణ్ణి అభాసించాడో परमेश्वर के विषय को लेकर उसने దేవుని अपमान బిడ్డను किया, అభాసించాడో प्रभु की संगति को लेकर उसने आवेश में अपमान किया, चला। तो मैं आत्मा के आवेश में आकर నా జీవితం రెండో సందర్భం तो इस तरह का विषय कई बार मेरे నేను जिंदगी में ఆవేశంలో हुआ। కనుక ఏమన్నా మాట్లాడితే నాకు తెలియదు నేను మాట్లాడి ఎక్కువగా तो ज्यादातर मैं इस तरह का बातें कहता नहीं हूँ, कभी आवेश में होके बोलता हूँ तो पूरा हो जाता है। కొన్నిసార్లు నేను మాట్లాడిన వెంటనే అది దొరుకుతుంది ऐसा मैं बोलता हूँ तो तुरंत हो जाती है। అంటే కావాలని కాదు मैं जानबूझ के नहीं దేవుడి बोलता हूँ, ప్రేమతోటి परमेश्वर की प्यार से। దేవుణ్ణి అభాసించిన నన్నమని నేను ఒప్పుకుంటాను तो मुझे कोई कुछ बोले तो मैं बर्दाश्त కానీ करता हूँ, దేవుని అభాసిస్తే लेकिन परमेश्वर के अपमान करता हूँ ఎందుకంటే వాడు అపహాసకుడు क्योंकि वो मजाक उड़ाने वाला बोलो। है। कौन है वो? ఎవడు कौन है? అపహాసకుడు मजाक उड़ाने वाला। మూడో విషయం तीसरा विषय నరహంతకుడు हत्यारा है। ఎవడు कौन है? నరహంతకుడు హత్యారా. ఆదిలో ఉన్న కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసుకున్నాడు आदि काल में जो परिवार था उसको तितर बितर कर दिया ఆదిలో है। ఉన్న కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశాడు आदि में जो परिवार थी उसको तितर बितर किया వాళ్ళ है। ద్వారే ఈ క్లబ్ డాన్సులు వాళ్ళ ద్వారా ఈ అనవసరమైన చండాల పాటలు ఇవన్నీ వచ్చి దాని ద్వారా ఎవడో తెలుసా ఆ వ్యక్తి ఎవరో తెలుసా उन्हीं के द्वारा इस संसार में ऐसी अश्लील कार्य आ गया है इस संसार में। कौन है ఎవరో? पता है? కయ్యను कैन के द्वारा। కయ్యను कैन के द्वारा కుటుంబంలో నాశనం పెట్టాడు परिवार को सत्यानाश कर दिया। అది యేసు ప్రభు చెప్పాడు लेकिन यीशु मसीह ने कहा యోహాను 8:44లో यूहन्ना पर सुसमाचार 8 వాడు అంతకుడు वो हत्यारा है। 8:44 వాడు అంతకుడు 8:44 में लिखा यूहन्ना वो हत्यारा है। అన్నాడా कहा कि नहीं कहा? వాడు అంతకుడు అన్నాడా वो आरंभ से हत्यारा है वो। అర్థమైందా समझ में आ रहे हैं? పిల్లరా प्रियो వాడు హత్య చేస్తాడు वो हत्या करने वाला है। అందుకే యేసు ప్రభు అన్నాడు इसलिए यीशु मसीह ने कहा రాబోయే దినాల్లో आने वाले दिनों में మనుషుల్ని హత్య చేసి మేము దేవుని పని చేస్తున్నామని వస్తారంట लोग ऐसा सोचेंगे मनुष्यों के घात करेंगे और कहेंगे परमेश्वर की सेवा कर रहे हैं। బైబిల్లో వ్యర్థుడు అనకూడదు बाइबल में ऐसा तो लिखा है हे मूर्ख भी नहीं बोलना है, ద్రోహి అనకూడదు ये द्रोही भी नहीं बोलना है మూర్ఖుడు అనకూడదు और मूर्ख भी नहीं कहना है। జగడాలు మూలం ये झगड़ा को और उत्पन्न करता है। ప్రేమ మాటలే మాట్లాడుకోవాలి प्यार से ही आपस में बात करनी मूर्खुड़ा। चाहिए। हे मूर्ख, మూర్ఖుడా हे द्रोही, ఆ? ఏంటంటే इस तरह बोलेंगे तो మెల్లమెల్లగా పక్క దేశం వస్తుంది धीरे धीरे लड़ाई बढ़ जाती है ना। అందుకే ఆ మాట అవుతుంది इसलिए प्रभु ने मना करा मत करो। తర్వాత उसके बाद వీడు అసత్యవాదుడు ये असत्य है, వీళ్ళ సత్యం లేదు इसके अंदर सत्य नहीं అది है। 8:44లో ఉన్న మాట కూడా ये भी 8:44 में लिखा है ఉందా లేదా? है ఉందా లేదా సత్య వాడు పరిస్థితి అసత్యం नहीं చెప్తాడు, रहता। అసత్యం మాట్లాడు वो सत्य बोलता ही नहीं है। కొంతమంది కైలో. ఎప్పుడన్నా సత్యం పలుకుతాడు कभी भूल के सच्चाई को बोलते हैं, కొంతమంది कुछ लोग ఎప్పుడన్నా నిజం చెప్తాడు कभी कभी सच्चाई को बोलते అది हैं, కూడా మర్చిపోయి वो भी भूल के भूल के सत्य बोलते हैं। అబద్ధాలు झूठ बोलते हैं, ज्यादा అబద్ధాలు झूठ बोलते हैं। ఎన్నో పడుతుంటారు ये नहीं होना चाहिए, అబద్ధాలు ఆడకూడదు झूठ नहीं बोलना चाहिए। దేవుని బిడ్డలు परमेश्वर की అబద్ధికులు దేవుని రాజ్యానికి వారసులు కాదు और झूठे जो है परमेश्वर के राज्य के वारिस ना होंगे। కాబట్టి అబద్ధాలు ఆడతారు बहुत से लोग झूठ बोलते हैं చిన్నదానికి పెద్దదానికి కాదు. छोटे मोटे विषय में भी, కానీ అబద్ధాలు ఆడకూడదు लेकिन झूठ नहीं बोलना అబద్ధాలు ఆడారు चाहिए। అనుకోండి अगर झूठ बोलेगा సైతాన్ మనలో ఉన్నట్టు शैतान हमारे अंदर है। తర్వాత ఐదో విషయం 5वीं विषय ఈ యువదేవుడు అన్నాడు इस संसार का देवता, ఈ యువదేవుడు इस संसार की देवता है, పనిచేస్తాడు ఈ యుగంలో काम कर रहा है इस संसार రెండో में। కొరింథీ 4:4 ఈ మాట ఉంది दूसरा कोरिन्थी 4:4 में लिखा है, 4:4 ఈ మాట ఉంది 4:4 में लिखा है వాడు యువదేవుడు అంట ये संसार की देवता వాడు है। విశ్వాసుల కళ్ళకి గంటలు కడుతున్నాడు वो विश्वासियों की आंखों में पट्टी बांधता है। ఏమంటాడు क्या कहता ఏం చేసిన మంచిది అంట कुछ भी जैसा भी चलो अच्छा है बोलेगा, ఏం చేసిన మంచిది అంట कुछ भी करो अच्छा है कहेगा। మంచి చెడులు అనే వృక్షం మన మధ్యలో బలిపిస్తాడు तो अच्छा और बुराई के वृक्ष हमारे बीच में खड़ा करेगा। ఒక వ్యక్తి एक व्यक्ति మేము ఇప్పుడు నా డ్యూటీకి వెళ్ళినప్పుడు जब हम ड्यूटी जाते थे, అన్నం తిన్న వెంటనే మధ్యలో కూర్చుని స్పీడ్ ఎరిగిస్తాడు जैसा खाना खाते हैं तुरंत बीच में बैठ के बीड़ी जलाता है, స్పీడ్ ఎరిగిస్తాడు बीड़ी जलाता है। నేను అంటాను मैं कहता మరి हूँ ఇప్పుడే కదా అన్నం తింది अरे अभी तो खाना खाया है, మళ్ళీ ఇదే నువ్వు ఈ బీడి అంటే ये क्यों बीड़ी जला रहे? రావు సాబు అన్నం తినగల బీడి తాగకపోతే నాకు జీర్ణం అవ్వదు వాడు तो खाना जैसे खाते हैं तुरंत बीड़ी नहीं पिएगा तो हजम नहीं होता मुझे। వాడికేమో జీర్ణం అవ్వదు మనకేమో उल्टी వాంతి వస్తుంది. उसको तो हजम नहीं होता, हमको उल्टी आती है। అంటే यानी कि మంచి చెట్ల వృక్షం ఇది अच्छा और बुराई का वृक्ष है వాడు ये। ఆహారం తిన్నాడు खाना खाया है, వాడికి అది తాగితే కానీ అరగదంట अगर बीड़ी पीने से उसको हजम होता है, అర్థమైందా समझ ఇది में आ रहा है? మంచి చెట్టు ఇచ్చే వృక్షము यानी कि अच्छा और बुराई का वृक्ष ఆ है, పండు తినొద్దన్నాడు उस फल को ही मना किया है। కానీ మనం ఏం చేస్తున్నాం हम क्या ఆ करते పండు हैं? మన మధ్య చెట్టు ఆ చెట్టు మధ్య మన మధ్యలోనే ఉంది वो पेड़ हमारे बीच में ही है। ఇంకో హద్దును एक और రోజు
ఉదయం సాయంకాలం అంట కరెక్ట్ 2 పెగ్గులు తాగాలంట. रोज शाम को जरूर 2 पेग लेना होता है उसे। నేను అడిగాను मैंने पूछा ఎందుకన్నా, क्यों पी అన్నం తినబోయే ముందు खाना खाने से पहले అన్నం తినబోయే ముందు खाना खाने से पहले కరెక్ట్ గా 2 పెగ్గులు 3 పెగ్గులు ठीक उसको 2 पेग మళ్ళీ ఎక్కువ चाहिए, తాగనంట, फिर ज्यादा भी नहीं पीता, మళ్ళీ ఎక్కువ తాగడు. ज्यादा नहीं पीता ఎందుకంటే क्योंकि మనిషిలో కొంచెం ఒళ్ళు వచ్చిందంట రొమ్ము వస్తారంట, वो अच्छा निखार आएगा शक्ल पे और मोटा ताजा हो जाएगा, రొమ్ము వస్తారంట. अच्छा कलर भी మళ్ళీ आएगा। ఎక్కువ ఫుల్లు తాగి మళ్ళీ అన్నం తినకపోతే ఏమవుతుంది, ज्यादा पिएगा और आदत खाना नहीं पड़ेगी। पिए तो बिगड़ जाएगी तबीयत। అది మంచి చెల్లించే వృక్షం. ये अच्छी बुराई का वृक्ष है, అదే ఆ వృక్షమే తినొద్దన్నాడు మన దేవుడు. उसका फल ही खाने को प्रभु ने मना అది किया। అర్థమేంటి, मतलब क्या है इसका? అన్నం తినబోయే ముందు खाना खाने से 2-3 पहले పెగ్గులు చాలు. 2-3 पेग बस बस बहुत है, బాగా తింటారంట, बहुत खाना खाएगा, నిద్ర బాగా వచ్చిందంట, अच्छी तरह नींद आएगी, మంచి ఒళ్ళు వచ్చిందంట. अच्छी तरह बॉडी बन అది जाएगी, లోపలంతా పురుగులు కూడా తప్పుతాం. अंदर की कीड़ों को भी मार देता है। నేను అప్పుడు అన్నాను, मैंने कहा "ఒరే, యూరియా సూపర్ వేసుకో, यूरिया डालो, యూరియా సూపర్ లోపల వేసుకో, यूरिया डालो तो ఏంటి खेत में डालते हैं। కొట్టుకో బాగా." मैंने कहा ये ड्रिप जैसे पुरुष पौधे में डालते डालता है हैं। कीड़ा मारने वाला, वो पी लो। इसका मतलब क्या है? వాడికి అది మంచి చెడ్డ వృక్షం అది. उसके लिए तो वो अच्छा और बुराई का वृक्ष है वो, అంటే ఆహారం తిన్నాడు, यानी कि अच्छा काम, మందు తాగాడు, ఆహారం తిన్నాడు, खाना भी खाया और दारू भी అది पिया, మంచిది. उसके लिए अच्छा लग रहा है। అంటే ఎవడు వీడు ये कौन है ये? అత్తకడే ये మనం చంపుతాడు, वो खत्म करने वाला है हमें, మనం బాగుపడి ఇష్టం ఉంటుంది. हम अच्छा रहना उसको पसंद नहीं है। అందుకని యుగదేవత इस संसार की देवता వాడి కళ్ళకి ने దంతలు కట్టి उनकी आंखों को ఇది अंदर మంచిది किया है, అంటాడు. ये अच्छा करके बोलता తర్వాత है। 6వ విషయం और छठी विषय వెలుగు దూత. रोशनी వెలుగు దూత ज्योतिर्मय रूप धारण करके आता అంటే है, यानी నువ్వు कि దేవుళ్ళలోనే ఉండు, अब प्रभु में ही रहो, దేవుళ్ళలోనే ఉండు, प्रभु में ही నువ్వు रहो, అన్ని పనులు దేవుడికి చేస్తా ఉండు, सब काम प्रभु के जैसा करते వాక్యం వింటా रहो, ఉండు, वचन सुनते रहो, వాక్యం చదువుతా ఉండు, वचन पढ़ते भी रहो, నా పనులు పొంది, और मेरा भी काम साथ साथ करते నా रहो, పనులు పొంది. मेरे भी काम कुछ करो। మనం చెప్పాం 30 అంశాలు, मैंने पहले बताया था ना 30 विषय, ఆ 30 అంశాల్లో ఉన్న ఈ విషయాలు ये 30 विषय में है, ये विषय भी జాగ్రత్తగా గమనించాలి. ध्यान से देखना, వాటిని ఎక్కువగా మనం గమనిస్తూ ఉండాలి. उसको ज्यादातर हम पहचानते रहे। ఇంకొక విషయం, एक और बात, ఇప్పుడు ఈ మధ్యన ఎవరైనా గోండాలు కానీ వాళ్ళైతే వాళ్ళు ఎప్పుడు చూడండి వాళ్ళ దగ్గర ఎప్పుడు పిస్టల్ ఉంటాయి, अगर कोई गुंडा है उसके पास हमेशा पिस्तौल रहती है, సెక్యూరిటీ గార్డులు ఉంటారు, उसके साथ चारों तरफ सिक्योरिटी गार्ड भी వాళ్ళు रहता బయట है, అన్ని పరిశీలించి చూస్తారు. तो बाहर जाना हो तो सब ध्यान रख के जाएगा, శత్రువులు నెమ్మడించుకున్నదా, कोई शत्रु तो नहीं आ रहे। బ్యాంక్ లో ఎవరైనా 2 లక్షలు డబ్బులు ఇస్తున్నారు, अगर बैंक से कोई 2 लाख लेके आ रहे हैं, వాళ్ళు వెనకాల పరిశీలిస్తూ ఉంటారు. वो भी अपने चारों ओर सावधानी से देख देख के मतलब चलता नंबर कितने है, लगा है? कोई मेरे पीछे तो नहीं कर रहा है, అన్నీ నెమ్మడించలేదు కదా. मेरे पीछे तो नहीं कर रहा है। క్రైస్తవులు కూడా मसीह भी ఎప్పుడు हमेशा సాతానుడు నెమ్మడించలేదని చూస్తూ ఉంటారు. शैतान कहीं मेरे पीछे तो नहीं कर रहा है, इसका वो ध्यान तो रखना है, इस बात को ध्यान रखना నా है। ఆలోచనల ద్వారా, मेरा सोच के द्वारा, నా ఆలోచనల ద్వారా ध्यान से सुनना, मेरी सोच के द्वारा నేను వింటున్నాను. मैं क्या सुन रहा हूँ। ఎంతమంది సినిమా పాటలు వింటారు చెప్పండి, कितने लोग पिक्चर का गीत सुनते हैं बताइए, ఎంతమంది సినిమా పాటలు వింటారు చెప్పండి. कितने लोग सुनते बताइए, कोई नहीं बताइए, చెప్పరు, नहीं बताइए, నాకు చెప్పరు, मुझे नहीं बताएगा, కానీ దేవుడు తెలుసు. लेकिन परमेश्वर को पता है। మీలో ఎంతమంది యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎంతమంది సినిమా పాటలు వింటారు, ఏం प्रभु यीशु వింటున్నారు, को मानते हैं तो भी पिक्चर के गीत कितने लोग सुनते हैं, ఏం వింటున్నారు, क्या सुनते हो, జాగ్రత్తగా గమనించండి. ध्यान से सुनो, ఏం ఆలోచిస్తున్నారు, क्या सोचते हो, ఏం వింటున్నారు, क्या सुनते हो, ఇది కూడా మీరు జాగ్రత్తగా గమనించండి. इस बात को भी सावधान रहना है। తర్వాత उसके बाद ఏం చూస్తున్నారు, क्या देखते हो, ఏం చూస్తున్నారు. क्या देखते हो। ఇప్పుడు సైతాన్ కనుక మనం గమనించామంటే अगर शैतान को हम ध्यान कर पाया, మనం ఏం చూస్తున్నాం కూడా మనకు అర్థం అవుతుంది. हम क्या देख रहे हैं ये भी समझ में आएगा, తప్పు చూస్తున్నాం. हाँ मैं गलत कर रहा हूँ। యేసు ప్రభు అన్నాడు కదా, मसीह यीशु ने कहा था ना, ఒక స్త్రీని మోహం చూడకూడదు, एक स्त्री को बुरी नजर से नहीं देखना ఒక चाहिए, పురుషుడిని కూడా చూడకూడదు. एक पुरुष को भी नहीं देखना चाहिए। అర్థమవుతుందా, समझ में आ रहे ఏం हैं, చూస్తున్నాం, हम क्या ఏం देख रहे हैं, మాట్లాడుతున్నాం, क्या बोलते हैं हम, ఏం మాట్లాడుతున్నాం, क्या बोलते हैं। అర్థమవుతుందా. समझ में మన आ रहा है, హృదయంలో ఎలాంటి ఆలోచన, हमारे हृदय के अंदर किस प्रकार का सोच है, మన చేతులు ఏం పని చేయబోతున్నాం, हमारा काम कौन सा काम करने जा హార్ట్ रहे हैं, ఎక్కడికి వెళ్తారు, हमारे पैर कहाँ जा रहे हैं, ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. सारी बातों को सावधान से परखना है, ఎందుకంటే యువదేవత क्योंकि संसार की ఇలాంటి देवता పనులు చేస్తా ఉంటారు, इस तरह का काम करवाएगा, ఇలాంటి పనులు చేస్తా इस तरह ఉంటారు का ही काम करवाएगा। తెలియకుండా. हम अनजान से ही रहते हैं, हमें मालूम भी नहीं पड़ता। అందుకే నేను మిమ్మల్ని ఏం చేస్తానంటే, मैं क्या कहता हूँ आपसे, చర్చిలోకి రాగానే ఫోన్లు ఆపేసుకుని ఫోన్లు బ్యాగ్ లో పెట్టేసుకుంట. चर्च में आते ही फोन बंद करो, बैग में रखो कहता సైతాన్ हूँ। ఏమంటాడు, शैतान क्या ఆయన कहेगा, అంటారా చేతో బ్యాగ్ లో పెట్టుకోబాక ఎదురుగా పెట్టి చూస్తా ఉన్నాడు. वो तो ऐसा ही कहेगा, बैग में मत रहो, सामने रख के देखते रहो। ఏమంటాడు సాతాను, क्या बोलते हैं शैतान, మీకు తెలుసా సాతాను आपको पता है वो शैतान, తెలీదు. आपको नहीं पता। దైవదాసు ఏమంటాడు, प्रभु का दस क्या बोलता है, రాగానే బ్యాగ్ లో పెట్టుకో అంటాడు. आते ही बैग के अंदर डालो फोन, రాగానే బ్యాగ్ లో పెట్టినా फोन डालो बैग के अंदर। ఆడేమంటాడు, वो क्या कहेगा, ఆయన అంటానంటే वो तो ऐसा ही बोलेगा।
ఎదురుగా పెట్టుకో, सामने रखो। ఫోన్ రాక లేచేయాలి అంటాడు, सब जैसा फोन आता है उठ के चले जाओ कहते లేచేయాలి అంటాడు. चले जाओ बोले। వదిలించే శక్తి మనకు లేదండి. उसका सामने करने का सामर्थ्य हमारे पास नहीं है। అది సాతాను మనకు తెలిస్తే हमें ये मालूम हो तब ना ये शैतान है करके, అదే ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. यही हम इस बात को हम जान रहे हैं। అదే ఎరుగుతుంటా, यही ये ज्योतिर्मय रूप धारण करके आता అదే है। ఎరుగుతుంటా. ज्योतिर्मय रूप నీ धारण ఫ్రెండ్స్ करके ఉంటారు, आपके दोस्त है, నీ ఫ్రెండ్స్ आपका दोस्त ఇదే టైంలో ఫోన్ చేస్తారు, आपको इसी टाइम फोन करेगा, ఇదే టైంలో ఫోన్ చేస్తారు. इसी टाइम पे फोन करेगा। ఏమంట आप क्या कहोगे? ఏమంట क्या बोल- ఇటువంటి పొరుగు అని ఫేమస్ ఉంటాయి బైబుల్లో. बाइबल में लिखा है अपनी समान अपने पड़ोस को प्यार करो बोला है। దోస్తు ఫోన్ తక్కువ తక్కువ दोस्त फोन है तो नहीं उठाओ तो మన कैसे ఏం चलेगा? చేసినట్టేగా. तो इसका मतलब हमने तो उसको घृण किया है। నువ్వు ఏ స్థలంలో ఉన్నావు, आप कौन सी जगह में నువ్వు हो, ఎక్కడున్నావు, आप कहाँ हो? నువ్వేం చేస్తున్నావు, क्या करने నువ్వు वाले? ఎలాగ కళ్ళకి నాటేస్తాడు. इस संसार के देवता ने आपके आंखों में पट्टी बांध दिया ఆ వాక్యమే తీసుకుంటాడు. इसी वचन को लेके నువ్వు बताएगा। చెప్పండి ఎన్నో చెప్పగలరు. इस तरह बताने के लिए कई सारे विषय बता सकते అందుకని हैं। इसलिए ఎరుగు తోపువాడు वो ज्योतिर्मय दूत धारण ध्यान से करके आता है। समझ। इसलिए ध्यान से सुनो उसको। ఏడో అధ్యాయం. 7वां विषय ఆది సర్పము, वो आदिकाल से सर्प है। ఆది సర్పము शाम पे आदिकाल से भी है वो। అంటే ఎక్కడ ఉన్నాడు, यानी कि कहा तो वो ఎందుకు వచ్చిన మాట్లాడి क्या वो आया ये नाम उसका ఏదేని మనములో अदन की वाटिका ఆ में పావులో ఉండి మాట్లాడేది. शाम के अंदर लेके बात किया। సాతాను शैतान మోసపరిచేది. धोखा दिया है। 12వ అధ్యాయం పక్కల మనం 9వ వచ్చి చదవండి. और प्रकाशित वाक्य हाँ। 12 अध्याय 9 वचन पढ़ेंगे। కాగా సర్వలోకమును మోసపుచ్చుచు ఆ అపవాదులైన సాతానుని పేరు గల ఆది సర్పమైన ఆ ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. ఏమన్నాడమ్మా, तब वे बड़ा अजगर अर्थात वही पुराना सांप इब्लीस और शैतान పురాణ कहलाता అంటే है। ఆది సర్పము पुराना सांप ఆడు పట్ల గంటలో గడ సర్పంగా మారిపోయాడు. उस प्रकाशित वाक्य में उसका नाम अजगर लिखा गया है। సర్పంగా మారిపోయాడు. अजगर लिखा गया। వాడు అవాలను మోసం చేశాడు, उसने हवा आदम को धोखा किया है, మనం కూడా మోసం చేస్తాడు. हमें भी धोखा వాడు करेगा। సులువుగా సుక్కులు పెడతాడు, वो बड़ी आसानी से हमको फंसा देगा, సులువుగా సుక్కులు పెడతాడు. बड़ी आसानी से फंसा देगा। అధికారులతో పడతాడు, अधिकारी के बीच में अंदर దోస్తులతో जाएगा, పడతాడు, दोस्तों के भी अंदर जाएगा, గృహాల్లోకి వస్తాడు, परिवार में आएगा, ఇబ్బంది కూడా పడతాడు. आसपास के लोगों మన को। దేవుని సన్నిధిలో మనం ఎట్లా చేయాలి, हमें प्रभु का सम्मुख ना जाने देने के लिए कुछ भी कार्य करेगा। हम क्या सोचेगा, क्या करे करके అది सोचते గుర్తించాలి. हैं। लेकिन उसको सामना करना है। అందుకని इसलिए నేను 4 విషయాలు చెప్తాను, मैं 4 बात और कहूंगा। 7 విషయాలు చెప్పాను. पहले 7 बताया था, అంటే यानी कि వాడి వివిధ పేర్లు. उसका नाम है। ఇప్పుడు నేను अभी मैं ఈ 4 విషయాలు చెప్తాను. और 4 बातें बताऊंगा। వాడి విశ్వాసులు వాడు చేసే పని ఏంటి తెలుసా, विश्वास के अंदर वो क्या काम करता దేవుడు है। కట్టినటువంటి ఆ విశ్వాసాన్ని, ఆ గోడని, ఆత్మీయ గోడను పడగొట్టాడు. तो परमेश्वर ने जो विश्वास रूपी दीवार को खड़ा किया हमारे अंदर, उस दीवार को वो ढा देता है। 2 दूसरा, దేవుని పిల్లలు పూనుకున్న పనులు విఫలం చేస్తారు. परमेश्वर के बच्चे जो है काम करने में लग जाते हैं, उस काम को खत्म कर ఏదో देगा, విధంగా విఫలం చేస్తారు. किसी न किसी रूप से पूरा नहीं होने देगा। 3 तीसरा विषय, విశ్వాసులు పిశాసులుగా మారుతారు. विश्वासियों को पिचाची बना देता है। ఏతడు क्या बना देगा? విశ్వాసుల్ని विश्वासियों को పిశాసులుగా మారుతాడు. पिचाची बना देगा। 4వ విషయం, चौथा विषय, సంతోషం ఉన్న కుటుంబాల్లో సంక్షోభం పెడతాడు. जो खुशी से परिवार है उसके घर में और असंतुष्टि लेके అది आएगा, ఏదో ఒకటి చేస్తాడు. कुछ ना कुछ करता रहेगा। అందుకనే इसलिए ఏడు గ్రంథం చదివారు మీరు, आयु के ग्रंथ को आपने पढ़ा था ना। ఏడు గ్రంథం 1:12 आयु की ग्रंथ 1:12 में జాగ్రత్త గమనిస్తే ध्यान से देखे, వాడు దేవుడి దగ్గరికి వెళ్ళాడు. वो परमेश्वर के पास गया है। అక్కడ సభ జరుగుతుంది. वहां पे एक सभा चल रही थी, ఆడికి వెళ్ళాడు. वहां गया అప్పుడు దేవుడు అంటాడు, तो परमेश्वर कहता ఒరే है, సాతానుడా, शैतान, భూమి మీద ఉన్న నా ఏగుడు గురించి నువ్వు ఆలోచించేవా? जो धरती पर मरे और आयु है उसके बारे में सोचा है? ఎందుకని क्यों? దేవుడు అంతర్యామి. परमेश्वर अंतर्यामी है। అంతర్యామి అంటే अंतर्यामी మన यानी कि హృదయాలలో ఉన్న ఆలోచనలన్నీ ఆయన తెలుసు. हमारे हृदय की हर एक सोच वो जानता है, కానీ సైతాను తెలియదు. लेकिन शैतान को नहीं पता। సైతాను తెలియదు. शैतान को नहीं అందుకే पता। పెద్దగా ప్రార్థన చేయమంటాను. इसलिए मैं कहता हूँ ऊंची आवाज से प्रार्थना करो। పెద్దగా ప్రార్థన చేస్తే ऊंची आवाज से प्रार्थना करने से వాడు కనపడు. उसको सुनाई देगा। ఓహో, యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. तब उसको मालूम पड़ेगा, हाँ ये मसीह यीशु को पुकारता నువ్వు है। పెదాలు కలిగితే లోపలే ప్రార్థన చేస్తున్నావు. आप केवल वो होंठ को हिला देगा, अंदर अंदर प्रार्थना ఎవరు करते వాడికి हैं। తెలియదు. वो आप कौन है उसको पता नहीं ఎవరు चलेगा। ప్రార్థన చేస్తాడు వాడికి తెలియదు. आप किसकी प्रार्थना कर रहे हैं उससे नहीं मालूम पड़ेगा। అందుకని పెద్దగా ప్రార్థన చేస్తే इसलिए ऊंची आवाज से వాడు प्रार्थना करो। అంతర్యామి కాదు కాబట్టి वो अंतर्यामी नहीं है, నీవు తెలుసుకుంటాడు. आपके बारे में वो जान लेगा। ఈయన నా మీద పితరులు చెబుతున్నాడు దేవుడికి. मेरा ये विरुद्ध परमेश्वर को बताता है దేవుడు करके। అంటే భయపడి वो परमेश्वर से वो कामता है, దేవుడు అనుమతి లేకుండా ఏం చేయడు. वो परमेश्वर की इजाजत के बिना वो नहीं करेगा। వచ్చే వారం మళ్ళీ కొన్ని విషయాలు చెప్తాను మీకు. अगले हफ्ते कुछ बात और बताऊंगा। దేవుడు అనుమతిస్తాడు మనం.
परमेश्वर को इजाजत देगा। అనొచ్చు. आप कह सकते దేవుని हो బిడ్డలు మనం దేవుని బిడ్డలు ఆయన అడుగుతుంటే మనం ఏమేమి పోవాలి अगर वो ऐसा कैसा है भाई, अगर वो इजाजत देगा तो हम क्या हो जाएंगे। తర్వాత చెప్తుంది పక్షి बाद में बताऊंगा इस बात, తర్వాత చెప్తా बाद में ఇక్కడ बताऊंगा। ఏమన్నాడు या क्या कहता है, నా పరిశుద్ధులైన ఏగురు గురించి విన్నావా అన్నాడు मेरे पवित्र जन आयुब के बारे में तुमने सुना है। ఎందుకు అలా మాట తెలుసా क्यों कहा ये बात पता है, ఏగురు పాడు చేసి కూర్చోడు ये आयुब को बिगाड़ने के लिए आया है। దేవుడికి తెలుసు परमेश्वर जानता है వీడు వచ్చింది ఏడు మీద దోషం లేకుండా వచ్చాడు ये आयुब के ऊपर निंदा करने के लिए आया है। మన మీద కూడా దోషం నేర్పుతాడు हमारे ऊपर भी निंदा लगाएगा, దోషం నవ్వుతాడు పిల్లలు तो निंदा लगाएगा वो। మన మీద కూడా దోషం నవ్వుతాడు हमारे ऊपर भी ऐसा दोष लगाएगा, రోజు వెళ్తాడు रोज जाएगा। మనమే చిన్న చిన్న తప్పులు చెప్తాం हमारे अंदर छोटी छोटी गलती होगा ना, परमेश्वर को बताता रहेगा। చిన్న ప్రార్థించాలి इसलिए आइए छोटा सा प्रार्थना करें, छोटा सा प्रार्थना करें। సాతాను యొక్క కుతంత్రాలు వాడి మీద పేర్లు వాడి విశ్వాసం ఎట్లా పాడు చేస్తాడు వాడి యుగంలో ఏదో తెలుసుకున్నాము हम शैतान की नाम है और उसका काम, और कि शैतान युग संबंधी देवता के रूप में किस प्रकार का रुकावट करता है, इन सारी बातों को हमने जान चुका है। చిన్న ప్రార్థన छोटी सी చిన్న प्रार्थना, ప్రార్థన छोटी सी प्रार्थना। సర్వశక్తిమంతుడు నాయన सर्वशक्तिमान प्रभु, सर्वाधिकारी परमेश्वर, యా నీ బిడ్డ లైవ్ లో వస్తున్న బిడ్డల్ని जो लय में आ रहे प्रभु जी, ఎవరైతే మందిరంలో వచ్చిన బిడ్డల్ని जो सन्निधि में आए हैं ఈ प्रभु, రోజు నాయన పాటల ద్వారా आज गीतों के द्वारा, సాక్ష్యాల ద్వారా गवाहियों के द्वारा, అయా మరి ఆరాధన ద్వారా आराधना के द्वारा, దేవుని వాక్యం ద్వారా प्रभु आपके वचन के ఈ द्वारा బిడ్డకు తెలియజేసి आपको बताया गया है। ఇలా సైతాను తెలుసుకుంటూ ఉంటే अगर शैतान के बारे में వాడు जानकारी है, దూరం ఉండడానికి మీరు గమనిస్తాం वो दूर रहता है, तभी हम उसको पहचान पाएंगे। हाँ, ये ऐसा काम करने అప్పుడు पर దేవుళ్ళ బలపడతాం మేము ऐसा में प्रभु हम మా आपको ప్రభు मजबूत యొక్క हो వాక్యం जाएंगे, స్థిరపడతాం प्रभु आपके वचन में स्थिर हो అప్పుడు जाएंगे। వాడు గురించి తెలుసుకోవాలి इसलिए इसकी युक्तियों को जानना चाहिए। तो बेटे हर एक को प्रभु जी आपने सावधान किया था आपके दास के द्वारा, వాడు ఫలించాడు कि वचन उनके अंदर 100 के 100 गुना ఈ फल వాక్యాలు होने के लिए, హృదయంలో వాళ్ళ జీవితాల్లో పనికి సహాయం చేయండి वचन उनका हृदय में और जिंदगी में काम करने के लिए मदद करना, యేసు నామములో यीशु के नाम से मांगते हैं। ఆమేన్ आमीन। హల్లెలూయా हालेलुया, హల్లెలూయా हालेलुया।